నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 202వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్, ఈ వారం గ్లోబల్ రౌండప్ లకు వెళ్లే ముందు గత వారం 201వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ని చూద్దాం. చూసారు కదా, 201వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ అవి. చాలా మంది గ్లోబల్ రౌండప్ ని, నేషనల్ రౌండప్ ని, డిఫెన్స్ రౌండప్ ని, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన రీజనల్ రౌండప్ ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నారు అండ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. నిన్ననే నేషనల్ రౌండప్ లైవ్ ఇంటరాక్షన్ లో కూడా చాలా మంది పాల్గొని వాళ్ళ అభినందనల్ని, శుభాకాంక్షల్ని తెలిపారు. సో నిజానికి చాలా సంతోషంగా ఉంది. 202వ ఎపిసోడ్ లోకి మనం ఎంటర్ అవబోతున్నాము. అండ్ గ్లోబల్ రౌండప్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థ ఓజస్కాకి సంబంధించిన ఉత్పత్తుల్ని ఇప్పటి వరకు మీరు చూడనట్లయితే మీరు www.ojaska.com వెబ్సైట్ లోకి వెళ్ళి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఆయుర్వేదాన్ని, అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి విశేష పరిశోధన అనంతరం అద్భుతమైన ప్రోడక్ట్స్ ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. నిజానికి మన వైద్య పరంగా చూస్తే అనేక ఆరోగ్య సమస్యల పరిష్కార మార్గాలు ఓజస్కా నుంచి, ఉత్పత్తుల నుంచి ఉన్నాయి. సో ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి పెడదాము. ఫస్ట్ అంశము, ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య నెలకొన్నటువంటి కాన్ఫ్లిక్ట్. ఇది ఆల్మోస్ట్ చాలా కొంచెం భీకరమైన స్థితిలోకి వెళుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. ఇజ్రాయిల్ చేసినటువంటి రైజింగ్ లైన్ ఆపరేషన్ ఏదైతే చేశారో, సో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఇరాన్ పైన దాడి చేయడము, ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు కూడా పూనుకుంది. ఇప్పుడు ఇవాళ బాలిస్టిక్ మిజైల్స్ తో కూడా అటాక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. సో బాలిస్టిక్ మిజైల్స్ ని వాడిన నేపథ్యంలో ఈవెన్ ఇజ్రాయెల్ లో కూడా పలు చోట్ల బాంబు దాడులు జరిగాయి. అండ్ ఇప్పటికే సైరన్లు మోగుతూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ కూడా పిలుపునిస్తోంది. అండ్ ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళడానికే సుగమం అవుతున్నట్టుగా తెలుస్తోంది మార్గం. అండ్ ఖమైనీని తీసివేయాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇందులో బేసికల్లీ ఎప్పటికప్పుడు నేషనలిస్ట్ హబ్ లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము, స్టోరీస్ ఇస్తూ ఉన్నాము, ఎవరెవరు ఎట్లా దాడి చేశారు, ఏం జరుగుతోందనే అంశాలు చెప్తూ ఉన్నాము. బట్ దీని నుంచి అవుట్కమ్స్ ఏంటి, ఈ బిగ్ గేమ్ లో అంటే లార్జర్ పిక్చర్ ఏ విధంగా మనం కనబడుతోంది, అండ్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాల్ని అటు అమెరికా కావచ్చు, ఇటు మిగతా దేశాలు కావచ్చు ఎలా చూస్తున్నాయి, ఈ జియో పొలిటికల్ అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి, ఈ డెవలప్మెంట్స్ మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సార్ గిరిధర్ గారు, నిజానికి ఇంటర్నేషనల్ అఫైర్స్ లో మీరు ప్రతి వారం కూడా మాకు అంటే డెవలప్మెంట్స్ చెప్తూ ఉండడం వల్ల ఒక సమగ్రమైన అవగాహన ఆయా ప్రాంతాల పట్ల వస్తోంది. నిజానికి అంటే ఒకేసారి ఇవన్నీ చెప్పమంటే చాలా కష్టం అవుతుంది కానీ, బట్ ఎవ్రీ వీక్ మనం తెలుసుకుంటూ ఉండడం వల్ల సో అప్డేట్ అవుతున్నట్టుగా ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నిజానికి అట్లాగే మన విశ్లేషణ కూడా సాగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దాని అప్డేట్స్ అందరికీ తెలుసు. కానీ దీని నుంచి అవుట్కమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరి పర్స్పెక్టివ్ ఏంటి, సో జియో పొలిటికల్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎవరికి ఎలా ఉన్నాయి చెప్తారా? అంటే ఇజ్రాయెల్ కి ఇది ఒక ఏంటంటే ఒక జనరేషన్ లో ఇంతటి ఆపర్చునిటీ, ఇంతటి అవకాశం వాళ్ళకి ఎప్పుడు రాదు అని అనుకున్నారు. ఈ ఆపర్చునిటీని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు అని చెప్పి వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వాళ్ళు ఏదో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసేస్తున్నారు, మా మీద వేసేస్తున్నారు అని చెప్పి మాకు ఇంటెలిజెన్స్ ఉంది అని ఒక నెపం పెట్టి వాళ్ళు వెళ్ళి కొట్టారు ఇరాన్. గత 3 నెలల క్రితం తుల్సి గబార్డ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ, వీళ్ళు ఇప్పట్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసేటువంటి ప్లాన్స్ కనిపించట్లేదు, మాకు క్షమత ఉన్నది, కావాలంటే ఎప్పుడో ఫ్యూచర్ లో చేయొచ్చు, కానీ ఇప్పుడే ఇమ్మీడియట్ గా బాంబ్ తయారు చేస్తారని మాకు అనిపించట్లేదు అని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పారు. సో కాబట్టి ఇమ్మీడియట్ గా థ్రెట్ లేదు అని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. పైపెచ్చు ఇజ్రాయెల్ దానికోసం అవకాశం చూస్తోంది అని ఇరాన్ కూడా తెలుసు. కానీ ఇరాన్ అదే నేపథ్యం, అదే ఒక కారణం చెప్పి వాళ్ళు కొట్టొచ్చు. మనకు ఇరాక్ లో అమెరికా ఏం చేసిందో తెలుసు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఒక పేరు పెట్టి వెళ్ళి కొట్టారు. తర్వాత చూస్తే వెపన్స్ లేవు, మాస్ డిస్ట్రక్షన్ లేదు, ఏమి లేదు. సో ఇరాన్ ని కొట్టాలి అని ఇజ్రాయెల్ నిర్ణయించింది కాబట్టి దానికి ఏదో కారణం పెట్టి కొట్టారు, పూచిపెట్టి కొట్టారు అంతే. అంతకు మించి ఎవిడెన్స్ లేదు. తప్పకుండా ఇరాన్ యొక్క న్యూక్లియర్ కేపబిలిటీని బాగా దెబ్బతీసింది ఇజ్రాయెల్. కానీ యుద్ధం గెలవాలి అంటే కనుక ఏదో ఏరియల్ బొంబార్డ్మెంట్స్ చేసినంత మాత్రం యుద్ధం ఎవరు గెలవలేరు. చరిత్రలో ఎప్పుడు కూడా జరగదు. యుద్ధం గెలవాలంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్, మనుషులు వెళితే కానీ గెలవలేనటువంటి పరిస్థితి ఒకటి.
రెండవది, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్యలో సరిహద్దు లేదు. మధ్యలో జార్డన్ ఉంది, జార్డన్ తర్వాత ఇరాక్ ఉంది. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే కానీ రమారమి 1500 కిలోమీటర్లు మినిమం. ప్లస్ వీళ్ళు ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతారో, అక్కడ ఎంత లోపల వెళ్ళి కొట్టాలో, అంటే 1500 నుంచి 2500 కిలోమీటర్ల వరకు ఇంత విస్తీర్ణం ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెళ్ళి ఆపరేట్ చేసి వెళ్ళి కొట్టాలి. ఎంత కొట్టినా కానీ కూడా అది చాలా పెద్ద దేశం. ఇరాక్ కంటే 4 రెట్లు పెద్ద, ఆఫ్ఘనిస్తాన్ కంటే ఆల్మోస్ట్ 2.5 రెట్లు పెద్ద, చాలా పెద్ద దేశం. సో కాబట్టి అటువంటిది భారతదేశంలో సగం కంటే పెద్దది, ఆల్మోస్ట్ 60%. భారతదేశంలో 60% అంత ఉంటుంది అది. కాబట్టి ఆ దేశాన్ని మొత్తం మీరు నాశనం చేయాలంటే అంత సులభమైన విషయం కాదు. స్ట్రాటజిక్ గా న్యూక్లియర్ అసెట్స్ మాత్రమే కొట్టారు కానీ వాళ్ళ మొత్తం కెపాసిటీని మీరు నిర్వీర్యం చేయలేరు. వాళ్ళ ప్రాక్సీలైనటువంటి ఇరాన్ ప్రాక్సీలైనటువంటి హెజ్బుల్లా, హమాస్, హౌతీలే ఈ రోజు దాకా ఎవరు వాళ్ళని ఓడించలేదు. హమాస్ ఇప్పటికి కూడా 50 మంది ఇజ్రాయలీ పౌరులని వాళ్ళ దగ్గర బందీలో ఉంచుకున్నారు. ఇంత యుద్ధం చేసి గాజాని ఆల్మోస్ట్ నేలమట్టం చేసినా కానీ కూడా ఇంకా 50 మందిని మీరు విడిపించుకోలేకుండా ఉన్నారు. అడపా ఒకరిని మీరు విడిపించుకోగలిగింది ఇజ్రాయెల్, కానీ ఇప్పటికి కూడా ఇంకా 50 మంది అలా వాళ్ళ అధీనంలోనే ఉంది. అంటే హమాస్ కూడా ఓడిపోలేదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా హమాస్ చర్చలు సిద్ధంగా ఉంది. మీరు కనుక సీజ్ ఫైర్ చేస్తే మేము 50 మందిని రిలీజ్ చేస్తాం ఫేజెస్ లో అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ఇజ్రాయెల్ గెలవరు. ఇప్పుడు కూడా రోజు వెళ్ళి కొడుతున్నారు కానీ గెలవట్లేదు. రెండు, హెజ్బుల్లాకి వాళ్ళ గ్యాప్ ఇచ్చి ఒక 5 కిలోమీటర్ల దాకా వీళ్ళు బఫర్ పెట్టుకున్నారు కానీ వాళ్ళ దగ్గర 150,000 మిజైల్స్ ఉంది. ఆ మిజైల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇరాన్ సప్లై చేసింది కదా. కాబట్టి రేపటి రోజు యుద్ధం ఇంకా ముందరకు సాగితే అక్కడి నుంచి మీకు అటాక్స్ వస్తాయి. అంటే ఈ రోజు స్ట్రాటజిక్ గా ఇరాన్ కూరుకుంది, వాళ్ళ ప్రాక్సీస్ ని ఉసిగొల్పలేదు. హిజ్బుల్లా కానీ హౌతీలు కానీ మళ్ళీ దాడులు మొదలు పెడితే ఇజ్రాయెల్ ఎన్ని ఫ్రంట్స్ లో యుద్ధం చేస్తుంది? కింద గాజాలో చేస్తుందా, అక్కడ హిజ్బుల్లాతో చేస్తుందా, అక్కడ యమన్ లో హౌతీలతో చేస్తుందా, ఇరాక్ లో ఉన్నటువంటి వీళ్ళ మిలిషియాస్ ఉన్నాయి, ఇరాన్ మిలిషియాస్ ఇరాక్ లో కూడా ఉన్నాయి, వాళ్ళతో పోరాడుతుందా? ముక్తదర్ అల్ సదార్ నిన్ననే పెద్ద ర్యాలీ తీశాడు అక్కడ బగ్దాద్లో ఇరాన్ సమర్థిస్తూ. మరి వాడు మొదలు పెడితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు వేరే వ్యవహారం చేయగలుగుతున్నారు వీళ్ళు, హ్యాపీగా ఇరాక్ ఎయిర్ స్పేస్ మీద వెళ్ళి ఇరాన్ లో కొట్టొస్తున్నారు. రేపటి రోజు అక్కడ మీకు థ్రెట్ వస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఈ యుద్ధం ఎంత ఇంకా కాలం పొడిగే కొద్దీ ఇజ్రాయెల్ కి డిసడ్వాంటేజ్ పెరగడం మొదలు పెడతారు. రైట్ నౌ ఇమ్మీడియట్ గా ఫస్ట్ వేవ్ లో వీళ్ళు చాలా కొట్టారు, వాళ్ళని చాలా ధ్వంసం చేశారు, బానే ఉంది. కానీ రెజీమ్ చేంజ్ చేయాలంటే అంత సులువైన విషయం కాదు. ఇది ఒక ఎత్తు. రెండు, అమెరికా బరిలో దిగుతుందా లేదా అనేది ఇప్పుడే ప్రశ్నార్థకంగానే ఉంది, అది చెప్పలేము. డొనాల్డ్ ట్రంపే అన్నాడు నేను దిగుతానా లేదా నాకే తెలియదు అన్నాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మీద చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. మొదటి ఒత్తిడి ఇజ్రాయెల్ నుంచి, మీరు రండి బరిలో దిగండి, మాకు బంకర్ బస్టర్ బాంబులు ఇవ్వండి. బంకర్ బస్టర్ బాంబ్స్ ఇస్తే మేము ఫోర్డో అన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ సైట్ ని, బషార్ అన్నటువంటి న్యూక్లియర్ సైట్ ని మేము కొడతాము. అక్కడ 4-5 అంతస్తులు కొండ లోపల తవ్వి లోపల పెట్టుకున్నారు న్యూక్లియర్ మెటీరియల్, వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా. అక్కడ కొట్టాలంటే ఓన్లీ అమెరికా దగ్గర ఉన్న ఏకైక వెపన్ అది బంకర్ బస్టర్ బాంబ్స్. అవి ఇజ్రాయెల్ కావాలి. అమెరికా ఇస్తుందా? దాన్ని వాడాలంటే కూడా మామూలు ఏ ఎయిర్ క్రాఫ్ట్ కింద పెట్టలేదు. వీళ్ళ దగ్గర ఉన్నట్టు మోస్ట్ మోడర్న్ F-35 ఎయిర్ క్రాఫ్ట్ కింద కూడా పెడితే అది కొట్టలేదు. దాన్ని వాడగలిగింది ఒక్కటే ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, అది కూడా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్. అదేంటి? B-2 బాంబర్. B-2 బాంబర్ లోనే పెట్టాలి. ఒక్కొక్క B-2 అది ఎంత హెవీ ఉన్నాయంటే 14-15 వేల కిలోలు ఉంటుంది ఒక్కొక్క బాంబు. సో ఈవెన్ B-2 బాంబర్ కూడా 2 బాంబులు తీసుకెళ్ళగలుగుతారు. ఇంత కొండ లోపల ఉందంటే కనుక ఎన్ని B-2 బాంబర్లు వెళ్ళాలి, అటువంటి ఎన్ని తీసుకెళ్ళి కొడితే కానీ వాడు లోపల పెనిట్రేట్ అవ్వలేదు. కాబట్టి ఇది పరిస్థితి. కాంక్రీట్ ని పెనిట్రేట్ అవుతుంది కానీ హార్డ్ రాక్ ని పెనిట్రేట్ అవ్వగలదా? ఎంత దూరం వెళ్ళగలదు? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. స్టిల్ అదొకటే ఆప్షన్. సో B-2 బాంబర్స్ ఒక 10-20 వెళ్ళి కొడితే కానీ దానికి మనకు రిజల్ట్, మరి డొనాల్డ్ ట్రంప్ దానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది పెద్ద ప్రశ్న. సో ఇజ్రాయెల్ నుంచి ఒక లెవెల్లో ఒత్తిడి. రెండవది, మనకు వాళ్ళ ఓన్ మాగా ఎవరైతే ఉన్నారో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, డొనాల్డ్ ట్రంప్ కోర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధంలో దిగడానికి ససేమిరాను. ఎందుకు? ట్యాక్స్ పేయర్స్ మనీ తోటి నువ్వు అక్కడ దిగద్దు. నువ్వు ఎన్నికల్లోనే ఏం చెప్పావు? యుద్ధాలు ఆపేస్తాను, నేను యుద్ధాలకు వెళ్ళను, యుద్ధాలని ఆపేసి ఫోకస్ మన దేశం మీద పెట్టుకుంటాను అని నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పోయిన కొత్త యుద్ధం స్టార్ట్ చేయడానికి మేము ఒప్పుకోము. అది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో గతంలో మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ 20 సంవత్సరాలు పోరాటం చేస్తే గానీ అక్కడ ఏమి జరగలేదు. 20 సంవత్సరాలు పోరాటం చేసి కూడా ఓడిపోయిన దేశంగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మళ్ళీ ఇక్కడ 20 సంవత్సరాలు పోయి అక్కడ యుద్ధం చేసేటువంటి ఓపిక లేదు, అలిసిపోయింది అమెరికా దేశం. వాళ్ళ పిల్లల్ని ఎవరి యుద్ధానికో పంపించడానికి సిద్ధంగా లేదు. ఎవరో ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటుంటే మన పిల్లలు ఎందుకు ఇక్కడ చావాలి, దానివల్ల మనకేంటి లాభం? అలా ఆలోచన చేస్తాం.
సో అందుకని ఈ మాగా అన్నటువంటి టీం దానికి సమర్థన అంటే కోర్ డొనాల్డ్ ట్రంప్ కోర్ టీం ఏదైతే ఉందో అతని సపోర్ట్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మూడవ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికన్ డీప్ స్టేట్ నుంచి వస్తుంది. అమెరికన్ డీప్ స్టేట్ కి ఇరాన్ రెజీమ్ కావాలి, ఇరాన్ లో ఉన్నటువంటి ఖమనే లాంటి వ్యక్తులు కావాలి. వాళ్ళని తీసేస్తే కనుక అక్కడ ప్రెషర్ ఉండదు, మనకు వెస్ట్ ఏషియాలో ప్రెషర్ ఉండదు. ఈ రోజు అమెరికా ఏం చెప్తోంది, ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తుంది, ఇరాన్ మీ మీద దాడులు చేస్తాడు, కాబట్టి మేము ఉన్నాం మిమ్మల్ని కాపాడడానికి అని 11, 12 స్థావరాలు పెట్టుకున్నారు, ఈ బేసెస్ పెట్టుకున్నారు. యుఏఈ నుంచి ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, తర్వాత మనకి బహ్రెయిన్, ప్రతి దగ్గర వాళ్ళ బేసెస్ అన్ని పెట్టుకున్నారు కంప్లీట్ గా. కువైత్, ఈవెన్ ఇరాక్ లో ఉన్నాయి, అన్ని బేసులు పెట్టుకున్నారు, జార్డన్ అన్ని దగ్గర పెట్టుకున్నారు. రేపు ఈ బేసులన్నిటికీ పైసలు ఎవరు ఇస్తున్నారు? అమెరికన్ ట్యాక్స్ పేయర్ ఏమైనా పే చేస్తుందా? ఆ దేశాల నుంచి తీసుకుంటున్నాడు కదా పైసలు. సౌదీ అరేబియా పే చేస్తోంది, యుఏఈ పే చేస్తోంది, ఒమాన్ పే చేస్తోంది. రేపటి రోజు అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతే కనుక నష్టపోయేది ఎవరు? అమెరికానే నష్టపోతుంది కదా, వాళ్ళకేం ప్రాబ్లం? షియా ఇరాన్, సున్నీ సౌదీ అరేబియా, జూయిష్ ఇజ్రాయెల్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోతే అమెరికాకి అక్కడ ఏం పని? కాబట్టి అమెరికా అక్కడ వాళ్ళ ప్రెసెన్స్ ఉండాలి అంటే కనుక ఇద్దరి మధ్యలో గొడవ ఉండాలి, ఇద్దరి మధ్యలో ఏదో ఒక విధమైనటువంటి టెన్షన్ ఉంటే కానీ వాళ్ళకి అక్కడ ప్రెసెన్స్ ఉంటుంది. అందుకని డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా ఖమనేని చంపడానికి వీలు లేదు అని వాడు ఒత్తిడి తీసుకొచ్చారు. ఫస్ట్ రైడ్ లోనే ఖమనేని చంపుతాను అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు అంటే డొనాల్డ్ ట్రంప్ దాన్ని వీటో చేశారు, నువ్వు చంపడానికి వీలు లేదు అని. ఇప్పుడు కూడా ఏమన్నాడు, ఆయనే ట్వీట్ చేశారు, ఆయన ఎక్కడ దాచిపెట్టుకున్నాడో మాకు తెలుసు, వాడు సుప్రీం లీడరు, కానీ ఇప్పుడు చంపదలుచుకోలేదు స్పష్టంగా ట్వీట్ చేశారు. కాబట్టి అమెరికన్ డీప్ స్టేట్ కి ఖమనే కావాలి. అతనికి శక్తి ఉండకూడదు, అమెరికా యొక్క వర్చస్సుని వాళ్ళ కెపాసిటీని ఛాలెంజ్ చేసే శక్తి ఖమనేకి ఉండకూడదు, కానీ ఖమనే అనే వ్యక్తి ఉండాలి. రోజు పొద్దున్న లేచి డెత్ టు కిల్ అమెరికా, కిల్ ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ నడిచే వ్యక్తి కావాలి, కానీ అది నేను చేసేటువంటి కెపాసిటీ ఉంది. అది వాళ్ళ డీప్ స్టేట్ యొక్క రిక్వైర్మెంట్. సో ఇంత కాంప్లికేటెడ్ ఉంది అక్కడ సిచ్యువేషన్. ఇంత లోపల ఇజ్రాయెల్కి ఏమైందంటే 10 రోజుల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్, అంటే వాళ్ళ దేశం మీద పడుతున్నటువంటి మిజైల్స్ ఆపడానికి కావాల్సిన కౌంటర్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోతున్నాయి వాళ్ళ దగ్గర. 10 రోజుల తర్వాత వాళ్ళ దగ్గర లేవు. అందుకనే ఈ విషయం ఇరాన్కి తెలుసు కాబట్టి వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు, వీళ్ళని కవిస్తున్నారు, వీళ్ళ దగ్గర పంపిస్తున్నారు కొన్ని మిజైల్స్, కానీ వాళ్ళ మెయిన్ వెపన్స్ ఇంకా చాలా పవర్ఫుల్ వెపన్స్ చాలా ఉన్నాయి ఇజ్రాయెల్, అవన్నీ దాచిపెట్టారు, బయట తీయాల. మామూలు సింపుల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కొడుతున్నారు. సో నార్మల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కే ఇంత డ్యామేజ్ మనం ఇజ్రాయెల్ లో చూస్తాం. వాళ్ళ బిల్డింగ్స్ కొలాప్స్ అవుతున్నాయి, వాళ్ళ పార్కులు కొలాప్స్ అవుతున్నాయి, హాస్పిటల్ మీద పడింది, చాలా విధ్వంసం అక్కడ చూస్తున్నాం. ఆల్మోస్ట్ రమారమి 40-50 మంది చనిపోయారు ఇజ్రాయెల్లో. కాబట్టి ఇది ఇనీషియల్ ఫేజ్ మాత్రం. రేపటి రోజు వాళ్ళు ఇంకా మేజర్ మిజైల్స్ తీయడం మొదలు పెట్టారంటే అక్కడి నుంచి వస్తాయో తెలియదు మనకి, లెబనాన్ నుంచి వస్తాయో తెలియదు, హిజ్బుల్లా కూడా కొట్టచ్చు అక్కడి నుంచి. సో ఇవన్నీ ఒకటేసారి ఊకొమ్మడిగా రావడం మొదలు పెడితే నిజంగా తట్టుకునేటువంటి కెపాసిటీ ఇజ్రాయెల్ పాపులేషన్ ఉందా, వాళ్ళ ప్రజలకు ఉందా? పెద్ద ప్రశ్న. చాలా నొప్పి తట్టుకోగలరు, వాళ్ళకి చాలా కెపాసిటీ. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళని ఎంతమందిని చంపారు, వాళ్ళ కెపాసిటీ చాలా ఉంది. అందుకనే బంకర్స్ లోకి వెళ్తారు, మనలాగా నేనే లేదు, ఒక సైరన్ కొట్టంగానే అందరు బంకర్లోకి వెళ్ళిపోతారు. చాలా వాళ్ళ ప్రోటోకాల్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇదే మృత్యుల సంఖ్య ఇప్పుడు 40, 50, 60 దాటి అది 1000, 2000, 3000కి వెళ్ళిపోయిందంటే ఆ దేశంలో ఎంత ఒత్తిడి వస్తుంది మనకు? ప్లస్ వాళ్ళది నార్మల్ గా వాళ్ళ ఐరన్ డోమ్ కానీ డేవిడ్ స్లింగ్ కానీ 95-98% వాళ్ళు ఆపగలరు అన్నింటిని కూడా, వాళ్ళ దేశం మీద వస్తున్నారు. ఇప్పుడు 65% మాత్రమే ఆపుతున్నారు, అంటే వాళ్ళ కెపాసిటీ తగ్గుతుంది. ఒకటి. రెండు, వాళ్ళు కూడా అన్ని ఆపదలుచుకోరు, ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళకి అవసరం ఉంటుందేమో, అందుకని కొన్ని వాళ్ళు బహుశా అదే పనిగా వదిలేస్తున్నట్టున్నారు. అది మేజర్ ఇన్స్టాలేషన్ లో పడకుండా ఎక్కడైనా పడుతున్నట్టు దాన్ని వదిలేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ లో ఒక స్టేల్ మేట్ దిశగా వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అమెరికా బరిలోకి దిగి బంకర్ బస్టర్ బాంబ్స్ కొడితే కానీ ఇరాన్ చర్చలకు రాదు. నిన్ననే యూరోపియన్ యూనియన్ కొంతమంది కొన్ని దేశాలతోటి ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ వెళ్ళి మాట్లాడారు. సేమ్ మన పాత ఒబామా సమయంలో వీళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ అగ్రిమెంట్ మళ్ళీ పునర్సమీక్షించే దిశగా వాళ్ళు చర్చలు చేశారు. యూరోప్ ఏం చెప్తోందంటే మేమైతే అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళలేదు కదా, డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాడు, కానీ మేము వెళ్ళలేదు కదా, మేము అగ్రిమెంట్ కట్టుబడి ఉన్నాం కదా, కాబట్టి మళ్ళీ దాని గురించి చర్చిద్దాం, దాన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దామని వాళ్ళు అంటారు. ఇరాన్ ఏమంటుంది, అప్పటికి ఇప్పటికీ పరిస్థితి మారిపోయింది, ఇప్పుడు ఇజ్రాయెల్ మీరు ఫస్ట్ సీజ్ ఫైర్ చేయమనండి, ఫస్ట్ ఆపమనండి, రెండు మాకు క్షమాపణ చెప్పండి, మా సార్వభౌమత్వాన్ని వాళ్ళు ఉల్లంఘించారు, మేము వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారు, కాబట్టి మాకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి, రిపాట్రియేట్ చేయాలి, వాళ్ళ పైసలు మాకు నష్టపరిహారం చెల్లించాలి, ఇవి జరిగితే మేము అప్పుడు న్యూక్లియర్ చర్చలకు వస్తాం అని ఇరాన్ స్టాండ్ ఇస్తుంది.
సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఏదో బెంజమిన్ అయితే 2 వారాలు ఆపరేషన్ చేస్తాను అయిపోతుందని అనుకున్నాడు, కానీ అది అయ్యే పని కాదు. ఈవెన్ ఖమనే కూడా బహుశా వీళ్ళకి ఎక్కడున్నాడో తెలిసినా కానీ కూడా చంపడానికి అమెరికా పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇది ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఇంత లోపల చైనా రష్యా ఇద్దరు కూడా ఇరాన్ ని సమర్థిస్తూ అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అక్కడికే వస్తున్నాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చెప్తున్నారు, యుఎస్ కి సంబంధించి చెప్తున్నారు, కానీ ఇప్పుడు పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యాక్చువల్లీ నేను ఇందాకనే చదువుతున్నాను. యాక్చువల్లీ పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే, over 200 Russian experts are currently helping build 2 more nuclear reactor units at the Bushehr nuclear power plant in Iran, and we have agreed with the Israeli leadership that their safety will be ensured. So పుతిన్ నిజానికి ఇంకా న్యూక్లియర్, మీరు ఇందాకన్నారు బంకర్ బాంబ్స్ ఉంటే గానీ ఇప్పుడు వాళ్ళకున్న ఆ న్యూక్లియర్ అసెట్స్ ని వాటిని తీసేయలేరు అని. సో ఇప్పుడు మేము ఇంకో 200 మంది ఎక్స్పర్ట్స్ తోటి ఇంకా న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ తోటి మేము తయారు చేపిస్తున్నామని రష్యా అధినేత పుతిన్ చెప్తున్నాడు. అండ్ చైనా కూడా ఈ ఇద్దరు డీఎస్కలేట్ చేయాలి, ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో రష్యా అండ్ చైనా గనక సపోర్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ గా వస్తే పరిస్థితి ఇంకా తారుమారయ్యే అవకాశాలే ఉన్నాయి కదా. ఈవెన్ అమెరికా కూడా రష్యాని అడుగుతోంది, మీరు ఇంటర్వ్యూన్ కాకండి దీంట్లోకి, ఇది చాలా డేంజరస్ అవుతుంది అని చెప్పేసి. రైట్, కరెక్ట్. అంటే కోర్స్ ఈ రోజు రష్యా యుక్రెయిన్ తో సతమతం అవుతోంది కాబట్టి వచ్చి డైరెక్ట్ గా వీళ్ళు దీంట్లో బరిలో దిగేటువంటి పరిస్థితిలో ఈ రోజు రష్యా లేదు. కానీ రష్యా కానీ చైనా కానీ డైరెక్ట్ గా యుద్ధంలో దిగకపోయినా పరోక్షంగా ఇరాన్ సమర్థన ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ చాలా మిజైల్స్, రష్యన్ మిజైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇరాన్ దగ్గర. సో ఆ మిజైల్స్ అన్ని కనుక వాళ్ళు నిజంగా ఇంకో అడిషనల్ మిజైల్స్ ఇవ్వడము లేదా ఇంకా టెక్నాలజీ ఇవ్వడము అటువంటి ఏమైనా చేస్తే కనుక బహుశా మళ్ళీ ఇరాన్ యొక్క కెపాసిటీని మళ్ళీ వాళ్ళు మళ్ళీ పునఃస్థాపించవచ్చు. ఆ ప్రాబబిలిటీ ఇస్ దేర్. సో చైనా ఏం చేసింది, ఆల్రెడీ 2-3 ఫ్లైట్స్ చైనా నుంచి వెళ్ళి ఇరాన్ లో తెహరాన్ లో దిగినట్టు మనకు తెలుస్తుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ తో మరి ఎటువంటి సామాగ్రి వాళ్ళకి సప్లై చేశారో మనకు తెలియదు. డ్రోన్స్ ఇచ్చారా లేదా డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సినటువంటి ఏమంటారంటే మెటీరియల్ ఏమైనా చైనా ఇచ్చిందా మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి బయట నుంచి సపోర్ట్ రావచ్చు, కానీ యుద్ధంలో డైరెక్ట్ దిగకపోయినా కానీ కూడా తప్పకుండా వాళ్ళు ఒక విధమైనటువంటి ఇరాన్ పక్షాన్ని నిలబడేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. కానీ ఈ 200 మంది ఎవరైతే పనిచేస్తున్నారని వ్లాడిమిర్ పుటిన్ చెప్పారో అది ఎప్పుడో అగ్రిమెంట్ చేసిందే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ కి చేయట్లేదు. వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రపంచంలోనే ఆయిల్ గ్యాస్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దేశం ఏదైనా ఉందంటే ఇరాన్. మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మీకు కాదు కదా, మొత్తం ప్రపంచానికి సప్లై చేయగలిగినంత మీ దగ్గర ఆయిల్ను గ్యాస్ ఉంది కాబట్టి మీకు న్యూక్లియర్ ఎనర్జీ ఎందుకు కావాలి, న్యూక్లియర్ పవర్ ఎందుకు కావాలి? మీ దగ్గర ఉన్న పెట్రోల్ తోటే మీరు జనరేటర్లు పెట్టుకోవచ్చు కదా, మీ దగ్గర ఉన్న పెట్రోలియం ప్రోడక్ట్స్ గ్యాస్ తోటే మీరు టర్బైన్లు పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. మీకు న్యూక్లియర్ పవర్ ఎందుకు కావాల్సి వచ్చింది? అండ్ ఆఫ్ కోర్స్ ఇరాన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే క్లీన్ ఎనర్జీకి వెళ్దాం అని అనుకుంటున్నాం మేము కాబట్టి న్యూక్లియర్ పెట్టుకుంటున్నాం అంటారు. సో ఇదంతా కూడా అంటే ఒక విధమైనటువంటి గేమ్ జరుగుతుంది. సో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి రష్యా వచ్చింది. భారతదేశంలో కూడా కూడంకులం ప్లాంట్ మనది ఏదైతే ఉందో తమిళనాడులో, అది కూడంకులం ప్లాంట్ కూడా మనకు రష్యానే సప్లై చేస్తుంది, రష్యానే దాన్ని మొత్తం కమిషన్ చేస్తుంది. కాబట్టి అలాగే ఇరాన్ లో కూడా చేస్తుంది. మా మీద దాడులు చేయకండి అని రష్యా డైరెక్ట్ గా ఇజ్రాయెల్తో మాట్లాడు. ఇజ్రాయెల్ అష్యూరెన్స్ ఇచ్చింది రష్యా, మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బిల్డింగ్ కో ఎక్కడో కన్ఫైన్ చేయండి, వాళ్ళు ఉన్న దగ్గర మేము దాడులు చేయము, మిగతా ప్రాంతంలో ఏం చేస్తామో తర్వాత మేము చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ ఇజ్రాయెల్ ఇంతవరకు చేసిన దాడులలో కంప్లీట్ గా ఇరాన్ యొక్క న్యూక్లియర్ కెపాసిటీని ధ్వంసం చేశారు అన్నది ఎక్కడ మనకు ఎవిడెన్స్ కనిపించట్లేదు. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన స్టేట్మెంట్ లో అదేం చెప్పిందంటే న్యూక్లియర్ రేడియేషన్ కానీ లీకేజ్ కానీ ఎక్కడా కనిపించలేదు అని చెప్తున్నారు. అంటే న్యూక్లియర్ మెటీరియల్ సేఫ్ గానే ఉంది కదా అర్థం. ఇజ్రాయెల్ చెప్తుందంటే న్యూక్లియర్ మెటీరియల్ టచ్ చేయట్లేదు, మేము వాళ్ళ కెపాసిటీని ధ్వంసం చేస్తున్నాం అంటున్నాం. రైట్. సో న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు కూడా రేపటి రోజు ఎప్పుడైనా వాడు మళ్ళీ ఇంకో ప్లాంట్ పెట్టి మళ్ళీ తయారు చేయొచ్చు, బాంబు తయారు చేయొచ్చు. వీళ్ళు ఇప్పుడు వెస్టర్న్ ఇరాన్ మీద దాడులు చేశారు. ఈస్టర్న్ ఇరాన్ దగ్గరికి వెళ్తే మనకు ఆఫ్ఘనిస్తాన్ బార్డరో లేకపోతే సిస్టాన్ బలూచిస్తాన్ చాబహార్ దగ్గర పాకిస్తాన్ బార్డర్కో అక్కడికి వీళ్ళు పెడితే ఇజ్రాయెల్ అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. సో చాలా కష్టం అయిపోతుంది దాన్ని హౌ టు హ్యాండిల్ ఇట్. కాబట్టి న్యూక్లియర్ మెటీరియల్ ఇరాన్ నుంచి బయటికి తీసేంత వరకు ఇరాన్ న్యూక్లియర్ పవర్ అవ్వదు అని ఎవరు చెప్పలేదు.
వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉన్నంత వరకు ఈ ప్లాంట్స్ ఎన్ని ధ్వంసం చేసినా మళ్ళీ రేపటి రోజు వాళ్ళు నిలబడగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది ఇరాన్కి. ఒకసారి టెక్నాలజీ వచ్చేసింది, వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా వాళ్ళు తయారు చేయొచ్చు. కాబట్టి ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కంప్లీట్ గా గెలిచింది అని ఎవరు చెప్పలేరు. ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే వాళ్ళని కొంత దెబ్బ కొట్టారు, బహుశా ఇంకా 10-15 సంవత్సరాలు వాళ్ళని వెనక్కి నెట్టారు, కానీ కంప్లీట్ గా వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీని ధ్వంసం చేయలేదు. ప్లస్ అక్కడ ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాదు ఎప్పుడు. ఒక విషయం నిజంగానే చాలా రోజుల నుంచి అనుకుంటాను నేను. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది. సో భారత్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది, మన పరీక్ష చేసాం, పోఖ్రాన్ అణు పరీక్ష చేసాం. ఫస్ట్ బేసికల్లీ అది వచ్చేంత వరకు ఆ దేశం రాకుండా వాళ్ళకి అసలు న్యూక్లియర్ వెపనే ఉండకుండా చేయాలనే ఒక తలంపు ఒకవైపు ఉంటుంది. వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతోటి డీల్స్ చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. సో ఇప్పుడు నార్త్ కొరియా దగ్గర కూడా న్యూక్లియర్ ఉంది. సో ఇప్పుడు అట్లా లెక్క వేస్తే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేసుకోకూడదా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఇప్పుడు మనం ఇక్కడ మన దగ్గర కూడా సార్, మన ఈవెన్ జాతీయవాదుల్లో వీళ్ళలో కూడా నిజానికి ఎలా అర్థం చేసుకోవాలి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ని అనే విషయంలో కొంచెం పొరపాట్లు ఉన్నాయేమో అనిపిస్తుంది. పూర్తిగా ఇజ్రాయెల్ వైపు నిలబడి అసలు ఇరాన్ అంటేనే ఒక ఫండమెంటల్ దేశం అని మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా కొంతమంది ఇరాన్ వైపే ఉండి అసలు ఇజ్రాయెల్ ని విపరీతంగా విమర్శించే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. సో అట్లా అట్లా కాదు, మనం ఈ యుద్ధాన్ని అర్థం చేసుకునే పద్ధతి వేరు అనేది కొంచెం చెప్తారా? కరెక్ట్. జియో పాలిటిక్స్ లో ఏవి కూడాను పర్మనెంట్ గా ఒకడు చెడ్డవాడు ఒకడు మంచివాడు అని ఎప్పుడు ఉండరు. అన్ని కూడా రిలేటివ్ గా ఉంటాయి. ఎవరి దృష్టిలో వాడు కరెక్ట్ అవ్వచ్చు, కానీ అక్కడ సిచ్యువేషన్ లో లార్జర్ ప్రాబ్లం, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూస్ లో ఎవరు ఎక్కువ కొంచెం మనకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరి మీద ఎక్కువ ఉన్నాయనేది మనం అసెస్ చేయగలం. ఇరాన్ కు సంబంధించి ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ అఫీషియల్ స్టేటెడ్ పొజిషన్ ఏంటంటే యహూదీలు ఎవరు బతకడానికి వీళ్ళు, అంటే జూస్ ఎవరు బతకడానికి వీళ్ళు, ఈ జూయిష్ స్టేట్ మీద సర్వనాశనం చేస్తామని కంకణం కట్టుకున్నారు. కాబట్టి రేపటి రోజు వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ వచ్చిందంటే, వాడు కనుక ఇక్కడ న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయెల్ మీద వేస్తే ఇజ్రాయెల్ అన్న దేశం ఉండదు, మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి వాడి స్టేటెడ్ పొజిషన్. సపోజ్ అయితే స్టేట్ చేయలేదు అనుకుందాం, నన్ను నేను రక్షించుకోవడానికి నేను పెట్టుకుంటున్నాను న్యూక్లియర్ బాంబ్ అంటే కనుక అది వేరే విషయం. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది అంటే కనుక గేమ్ అయిపోయింది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ముట్టలేదు, అమెరికా ముట్టలేదు, ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే ఒకసారి న్యూక్లియర్ కెపాసిటీ వచ్చేసిందంటే ఎవరు నోబడి కెన్ టచ్. మొట్టమొదటిసారి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక న్యూక్లియర్ దేశాన్ని కొట్టి వచ్చినది మనమే కొట్టాం, పాకిస్తాన్. ఇంతవరకు ఎవరు కొట్టారు, రైట్? ఇప్పుడు కూడా మనకు రిస్క్ ఉండింది, వాడు ఎస్కలేట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళాడంటే ఏమయ్యాడో మనకు తెలియదు. సరే, మన నూర్ ఖాన్ ఇవన్నీ కొట్టామనేది బాగానే ఉంది. ఎక్కడి నుంచో పరాచినారో ఇంకెక్కడో బలూచిస్తాన్, సిస్టాన్ బలూచిస్తాన్ అక్కడి నుంచో వాడు కొట్టాడంటే, దూరం నుంచి కొట్టాడంటే మన పరిస్థితి ఏంటి? సరే, నువ్వు అన్నట్లు జింగోయిజం, లేదు లేదు అయిపోయింది మేము నాశనం చేస్తాం అనుకునేవాళ్ళు ఒక ఎత్తు అయితే, ఏం బీకారు మీరు ఏం బీకలేదు అని ఇంకోవారు. ఇట్లా రెండు ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళకూడదు. సో ఇజ్రాయెల్ చాలా కేపబుల్ దేశం, వాళ్ళకున్న టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ. వాళ్ళు ఈరోజు ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, ఇరాన్ ని వాళ్ళు ఎందుకు కంటైన్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళ అస్తిత్వం కోసం. ఇజ్రాయెల్ అన్న దేశం బతకాలంటే వాళ్ళు ప్రతి యుద్ధం గెలవాలి, ఒక్క యుద్ధం ఓడిపోయినా వాళ్ళు అయిపోతారు. ప్రతి యుద్ధం గెలవక తప్పదు, వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. ప్లస్ వాళ్ళ మీద రాబోయే ముంపుని ముందరే వాళ్ళు కౌంటర్ చేసుకోవాలి. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళకి చాలా దూరంగా ఉంది, కానీ రేపటి రోజు పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం లేదు, బాగానే ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? పాకిస్తాన్, ఇజ్రాయలే ఉంటుంది. ఆల్రెడీ ఇరాన్కి చెప్పారు, మీ మీద బాంబు వేస్తే మేము కూడా వాళ్ళ మీద బాంబు వేస్తామని చెప్పారు బయట రూమ్ లోపల. వాళ్ళ మినిస్టర్, ఇరాన్ మినిస్టర్ ఎప్పుడైతే పబ్లిక్ గా చెప్పాడో ఇమ్మీడియట్గా లేదు మేము అట్లా అనలేదని భయపడతారు పాకిస్తానీస్. కానీ రూమ్ లో చెప్పారు వాడు. అందుకనే ఇరాన్ చాలా స్పష్టంగా మా మీద కనుక న్యూక్లియర్ అటాక్ జరిగితే పాకిస్తాన్ ఇజ్రాయల్ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తుంది వాళ్ళు చెప్పారు. పాకిస్తాన్ ఫండింగ్ తెచ్చుకుంది, అందుకనే తెచ్చుకుంది. ఇది ఇస్లామిక్ బాంబ్ అని పేరు పెట్టి వాళ్ళు తెచ్చుకుంది పైసలు. కాబట్టి రేపటి రోజు నెక్స్ట్ ఇజ్రాయెల్ టార్గెట్ అవుతుంది వాళ్ళు. కాబట్టి ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్యలో కూడా అవ్వచ్చు, భారతదేశం పక్కన పెట్టేసి. మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే, నన్ను ముట్టనంత వరకు నువ్వు ఏం చేసుకుంటావు నాకు అనవసరం. మోదీ గారు లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రోటీ ఖావ్ నైతో మేరా గోలీ ఖావ్, రైట్? అంటే అర్థం ఏంటి? నువ్వు రోటీ తింటూ నన్ను పట్టించుకోలేదు అనుకో, నీ పాటికి నువ్వు ఉండు, నువ్వు పోయి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తావా, ఇరాన్ మీద యుద్ధం చేస్తావా, అమెరికా మీద యుద్ధం చేస్తావా నాకు అనవసరం, నేను దాన్ని జోక్యం చేసుకో. అది మన అప్రోచ్, రైట్? నా మీద వస్తే నేను అప్పుడు నేను కొడతాను, నా మీద రాలేదనుకో నేను కొట్టడానికి ఇష్టం ఏమైనా చేస్తాను. అప్పుడు వాడు న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయెల్ మీద వేస్తే కనుక పరిస్థితి ఏంటి? సో ఈ యాంగిల్స్ అంటే హైపోథెటికల్ చెప్తున్నాను ఏమో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎంత కీలకంగా మారబోతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయెల్
అన్నది వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ ఏమంటారు సర్వైవల్ కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు. ఇరాన్ వాళ్ళు ఒక మత ఛాందస్యంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మతం ప్రకారం యహూదీలు బతకడానికి వీల్లేదు, వీళ్ళని చంపితే కనుక అల్లా వాళ్ళని జన్నత్ తీసుకెళ్తారు అన్నటువంటి నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు. ఒక సర్ఫేస్ కనుక మనం ఓపెన్ చేసి చూసామంటే సున్నీ దేశాల్లో కూడా అదే ఉంటుంది ఆలోచన, ఇజ్రాయెల్ ఖతం చేయాలని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలన్నింటిలో కూడా ఫ్రమ్ రివర్ టు ద సీ పాలెస్టైన్ ఇస్ వన్. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదనే కదా. ఆ పేరు చెప్పకుండా వాళ్ళు అలా దాన్ని క్యామఫ్లేజ్ చేశారు. సో ఇవన్నీ ఆల్ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ నాశనం అవ్వాలని కోరుకుంటున్నటువంటి దేశాలే. వాళ్ళలో ఓపెన్ గా మాట్లాడుతోంది ఇరాన్. అది ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్. అందుకని ఇజ్రాయెల్ కొట్టాల్సి వచ్చింది. కానీ చైనాకి ఏంటి, అమెరికా ఒక్కొక్కరి దేనికి వాళ్ళ ఆలోచనలు ఉంటే మనం అర్థం చేసుకోవాలి. చైనాకి టార్గెట్ ఏంటి? అమెరికా. అమెరికా తప్ప వాడికి ఎవరు శత్రువు లేరు. అమెరికాని కౌంటర్ చేయాలంటే అమెరికా ఎక్కడెక్కడ ఉందో అక్కడ అమెరికాని డిఫీట్ చేయాలి, వాళ్ళని ఓడించాలి, వాళ్ళ వర్చస్సు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఈ గల్ఫ్ ప్రాంతంలో మనకు వెస్ట్ ఏషియాలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అమెరికాని ఎవరు ఛాలెంజ్ చేయగలరో వాళ్ళతో మైత్రి పెట్టుకోవాలి. అందుకనే $25 బిలియన్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళతోటి, ఇరాన్ తోటి పెట్టుకొని వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వాళ్ళతోటి ఇవన్నీ ఏంటంటే ఒక విధమైనటువంటి కౌంటర్ వెయిట్ గా వాళ్ళు తయారయ్యారు. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వచ్చేసరికి అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. అందుకనే మనం చూస్తాం బషర్ అల్ అసద్ ఇష్యూ కావచ్చు, పాలస్తీనియన్ ఇష్యూ కావచ్చు, అన్నిట్లో కూడా అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. అక్కడ ఉన్నటువంటి యాంటీ అమెరికన్ ఫోర్సెస్ అన్నిటి కూడా చైనా హెల్ప్ చేస్తుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా హెల్ప్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో వాళ్ళు సంహవ్ మేనేజ్. ఇదివరకు ఇతను మన బెంజమిన్ నెతన్యాహు లేనప్పుడు, నఫ్తాలి బెనెట్ ఇతరత్ర అపోజిషన్ పార్టీలో లీడర్షిప్ ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో కూడా వాళ్ళు ఎంట్రీ కొట్టగలిగారు. హైఫా పోర్ట్ వాళ్ళ చేతిలో తీసుకున్నారు. తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ అమెరికా ఇంటర్వ్యూన్ అయి తీసేసి అదానికి ఇచ్చారు హైఫా పోర్ట్. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. కాబట్టి చైనా యొక్క ఆలోచన అంతా కూడా అమెరికాని రీప్లేస్ చేయాలి. ఎక్కడ పోయినా అమెరికాని రీప్లేస్ చేయాలి. అమెరికాని రీప్లేస్ చేసి వాళ్ళ కుటుంబంలో తీసుకోవాలి. అదే వాళ్ళ ఫోకస్ అంతా, అదే అంతే, మించి ఇంకేముండదు. పాకిస్తాన్లో కూడా అదే గేమ్ నడుస్తుంది. పాకిస్తాన్లో ఇద్దరు ఎవరు అక్కడ ఆధిపత్యం కావాలి, ఎవరికి కంట్రోల్ ఉండాలి, ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, మేము ఇద్దరిని ఆడిస్తున్నారు అనుకుంటారు. ఇద్దరి దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్నాను, నేను హాయిగా ఉన్నాను అని చెప్పి అది ఫీల్ అవుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అవసరం లేనప్పుడు ఇద్దరు డంప్ చేస్తారు. మళ్ళీ ఏదో అవసరం వచ్చినప్పుడే వీళ్ళు వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో గొడవ ఉన్నంత వరకు పాకిస్తాన్ అవసరం. పాకిస్తాన్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. జో బైడెన్ హయాంలో 4 సంవత్సరాల్లో ఒక్క ఫోన్ కాల్ చేయలేదు, వీళ్ళ లీడర్ని ఒక్కరిని కలవలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, కంప్లీట్ వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ అవసరం వచ్చింది. ఎందుకు? ఇరాన్ మీద ఏమైనా యాక్షన్ చేయాలంటే పాకిస్తాన్ అవసరం. ఇరాన్తో యుద్ధం అయిపోయింది అనుకుందాం, ఏదో ఖమేనీ చచ్చిపోయాడు, ఆయన చంపేశారు, కొత్త ప్రభుత్వాన్ని పెట్టారో, లేదా ఏదో అగ్రిమెంట్ అయిపోయింది, డీల్ అంటాడు కదా డొనాల్డ్ ట్రంప్, ఏదో డీల్ కుదుర్చుకున్నాడు, అయిపోయింది, సాల్వ్ అయిపోతే కనుక పాకిస్తాన్ ఎవడు పట్టించుకుంటాడు మళ్ళీ? సో పాకిస్తాన్ యొక్క పొజిషన్ అది. అంటే నేనేం చెప్తున్నా అంటే చైనా అమెరికా ఎక్కడ పోయినా ఇద్దరి యొక్క థియేటర్ నడుస్తుంది. గతంలో సోవియట్ యూనియన్ అమెరికా ఎలాగైతే నడిచేదో ప్రతి వరల్డ్ థియేటర్లో వీళ్ళిద్దరి యొక్క గొడవ నడుస్తుంది. వీళ్ళ మధ్యలో రష్యా ఉంది. అన్ఫార్చునేట్లీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుంది కాబట్టి చాలా థియేటర్స్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ సాహిల్ రీజన్ అంట, నార్దర్న్ ఆఫ్రికా రీజన్ లో వాగ్నర్ గ్రూప్ ను పంపించాడు. తర్వాత ఇప్పుడు రష్యన్ ఆర్మీనే డైరెక్ట్ గా ఉంది అక్కడ. సో ఇది మళ్ళీ వెస్ట్, నేటో, యుఎస్ఏ కౌంటర్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. అక్కడి నుంచి ఫ్రెంచ్ ట్రూప్స్ అన్ని అక్కడి నుంచి పంపించేశారు, ఫ్రెంచ్ ఎంబసీని మూయించేశారు. సో చాలా జరుగుతున్నాయి ఇక్కడ మన సాహిల్ రీజన్, నైజర్, బుర్కినో ఫాసో, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ట్యూనీషియా, చాలా ప్రాంతాల్లో వాళ్ళందరూ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇది ఒక పెద్ద చెస్ గేమ్ లో నడుస్తుంది మొత్తం ప్రపంచంలో. ఈ 2-3 శక్తులు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పావులుగా వాడుకుంటారు. గల్ఫ్ దేశం, ఈ వెస్ట్ ఏషియాలో కూడా ఇదే నడుస్తుంది ప్రస్తుతానికి, ఇదే ఆధిపత్య పోరే నడుస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఆ కుటుంబంలో వచ్చి చేరతారు. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ రోజు ఇరాన్ సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికా కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి ఆపోజిట్ గా అందరూ నిలబడ్డారు. సౌదీ అరేబియా, యుఏఈ వీళ్ళందరూ అమెరికన్ అలైస్ కాబట్టి వీళ్ళకి ఆప్షన్ లేదు ఇజ్రాయెల్ సపోర్ట్ చేయక తప్పదు. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఇరాన్ నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తుంటే సౌదీ అరేబియా, తర్వాత జార్డన్ ఇవే మిడియర్ లో వాటిని షూట్ డౌన్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి ఇచ్చింది. తర్వాత ఇజ్రాయలీ
ఏమైనా ఫ్లైట్స్ కానీ ఏమైనా వెళ్ళాలంటే సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. సౌదీ వాళ్ళకి ఇద్దరి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు, కానీ ఎయిర్ స్పేస్ వాడుకోవచ్చు. సో లుక్ అట్ ద కాంప్లికేషన్ ఎంత ఉందో అక్కడ. మనకు కనిపించినట్టు వీడు ఫ్రెండ్ వాడు శత్రువు అలా ఏం లేదు, అంత అబ్సల్యూట్ కాంప్లికేటెడ్ కేసు. అందుకనే మోస్ట్ లైక్లీ ఇది స్టేల్మేట్ గా వెళ్తుంది, ఎందుకంటే అమెరికన్ ఇంట్రెస్ట్ అక్కడ ఫిట్ అవ్వవు. ఒక సొల్యూషన్ వెస్ట్ ఏషియాలో వస్తే కనుక అమెరికాకి పని ఉండదు, అక్కడ వెళ్ళిపోతుంది. అమెరికాకి ఇంకా పెద్ద థ్రెట్ ఏంటంటే వాడు డాలర్ కొలాప్స్ అవుతుంది. ఎందుకు? ఈరోజు డాలర్ పెట్రోలింగ్ లింక్ అయ్యింది. రేపటి రోజు అక్కడ అమెరికా వెళ్ళిపోయింది అంటే పెట్రోల్ డాలర్తో ఎందుకు వాళ్ళు కొనాలి? దాని సమస్య, దాని అవసరమే లేదు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక్క బ్యారెల్ పెట్రోల్ కూడా అమెరికా కొనట్లేదు గల్ఫ్ నుంచి, ఈ వెస్ట్ ఏషియా నుంచి కొనట్లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర అంత ఆయిల్ ఉంది, వాళ్ళ దగ్గర అమెరికానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికే నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ పేల్చేసింది అమెరికా. రష్యా నుంచి యూరోప్ వెళ్తున్న పైప్ లైన్ పేల్చింది. దాంతో ఏమైంది, ఇప్పుడు యూరోప్ అంతా కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ అమెరికా ఫర్ సప్లైస్. అమెరికా వాళ్ళకి సప్లై చేస్తాం కాబట్టి రేపటి రోజు అమెరికా వీళ్ళకి థ్రెట్ అవుతుంది కదా, ఈ వెస్ట్ ఏషియన్ దేశాలకు థ్రెట్ అవుతుంది. ఎందుకంటే అమెరికా నా దగ్గర చాలా ఆయిల్ ఉంది, వాళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నారని వాళ్ళు మొదలుపెట్టారంటే వీడి పరిస్థితి ఏమో. సో అందుకే నీ డాలర్లు ఎందుకు నేను అమ్మాలి, నేను ఇంకేదో కరెన్సీలో అమ్ముకుంటాను వీళ్ళు మొదలెట్టచ్చు. ఈరోజు సౌదీ అరేబియాకి నంబర్ 1 కస్టమర్ ఎవరు? చైనా. నంబర్ 2 కస్టమర్ ఎవరు? ఇండియా, భారతదేశం. సో అమెరికా ఎక్కడ ఉంది? వాళ్ళ లిస్ట్లో ఎక్కడ లేదు. సో డాలర్లు ఎందుకు అమ్మాలి? అది థ్రెట్ అమెరికా. అందుకనే అక్కడ ఈ గొడవ కొనసాగుతూనే ఉండాలి. ఈ గొడవ అయిపోయింది, సమస్యకు పరిష్కారం వచ్చింది అంటే అమెరికాకి చాలా పెద్ద $37 ట్రిలియన్ అప్పు ఉంది ఈరోజు అమెరికాకి. డాలర్ యొక్క కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అలా మేనేజ్ చేసుకోతున్నారు, లేకపోతే ఎప్పుడో దివాళా తీసిన దేశం. కాబట్టి దే విల్ నాట్ అలా, ఇక్కడ శాంతిని వాళ్ళు పర్మిట్ చేయరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి నేను చాలా డిబేట్స్ చూశాను, చాలా టీవీ డిబేట్స్ కానీ యూట్యూబ్ చాలా చూశాను నేను. అందరూ కూడా ఇంకా అయిపోయింది, రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది, ఇజ్రాయెల్ కొట్టేసింది, అయిపోయింది, ఇలాగనే నేను డిస్కషన్స్ చూశాను. కానీ అదేం జరిగే పని కాదు. జియో పాలిటిక్స్ అంటే ఇది ఒక ఏంటంటే టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనుకుంది, నాట్ ఈవెన్ T20 కాదు, ఇది టెస్ట్ మ్యాచ్ సిరీస్. చాలా చాలా రోజులు నడుస్తుంది, నడుస్తూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది. సరే, ఈ వీక్ లో మనం మొన్న డిస్కస్ కూడా చేసాం. యాక్చువల్లీ G7 సమ్మిట్ కి నరేంద్ర మోదీ గారు వెళ్ళడము, దాని గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్లీ G7 కి వెళ్లే ముందు సైప్రస్ పర్యటనకు వెళ్ళారు. సైప్రస్ తర్వాత G7 సమ్మిట్ కెనడాలో జరిగిందానికి అటెండ్ అయ్యారు. అక్కడ నుంచి ట్రంప్ కాల్ చేశారు, ట్రంప్ ఉటావుటిన వెళ్ళిపోవడము అమెరికాకి, అండ్ ట్రంప్ కాల్లో మాట్లాడడము, మన వాళ్ళు తేల్చి చెప్పడము, ఇవన్నీ జరిగాయి. అండ్ G7 సమ్మిట్ అయిపోయిన తర్వాత క్రొయేషియాకి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఫస్ట్ అసలు ప్రధాని పర్యటనకు సంబంధించిన హైలైట్స్ ఒకసారి చెప్పండి. రెండు, అసీం మునీర్ అండ్ డొనాల్డ్ ట్రంప్ లంచ్ గురించి మనం మాట్లాడాలి. అండ్ ఇందాక నేను చూస్తూ ఉన్నాను, యాక్చువల్లీ పాకిస్తాన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేస్తూ ప్రకటన ఇచ్చింది. సో విపరీతమైన విమర్శలు కూడా వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ 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 అని కొట్టుమిట్టాడుతున్నాడు. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ G7 సమ్మిట్ అండ్ ప్రధాని కెనడా, క్రొయేషియా, సైప్రస్ పర్యటనల గురించి ఒక హైలైట్స్ చెప్పండి. ఆఫ్ కోర్స్ ఇది దీంట్లో సైప్రస్ ని ఎన్నుకోవడం అనేది చాలా స్ట్రాటజిక్ మూవ్. అది మనకు తెలుసు. అది టర్కీని కవించడానికి చేశారు ఆయన. ఏదో సైప్రస్ కి వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడి ఏదో ఒప్పందాలు చేసుకుని వెళ్ళి ఉంటే వేరే విషయం. కానీ అదే పనిగా వాళ్ళ బార్డర్ కి వెళ్ళి, ఆ గ్రీన్ జోన్ కి వెళ్ళి, ఎదురుగా టర్కీ మ్యాప్ ఫ్లాగ్ ఏదైతే వాళ్ళ కొండ మీద వేసిందో అక్కడికి వెళ్ళి సరిహద్దుల్లోకి వెళ్ళి టర్కీని కవించడం అన్నది చాలా పెద్ద సిగ్నలింగ్ టర్కీకి. నువ్వు పాకిస్తాన్ సమర్థిస్తూ మా వ్యతిరేకంగా నువ్వు స్టేట్మెంట్లు ఇస్తే మేము మాట్లాడంగానే మేము చేసేది చేస్తాం, ఏం చేస్తామో చూపిస్తాం. ఎందుకంటే ఆ మెసేజింగ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన. మామూలుగా వాళ్ళ క్యాపిటల్లో వెళ్ళి క్యాపిటల్ నుంచి వెళ్ళిపోయింటే కనుక అది కూడా పెద్ద మెసేజే, కానీ బార్డర్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద మెసేజ్. అంటే దాన్ని మన దేశంలో చూస్తే కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా వెళ్ళినట్లు అనుకుందాం. కాదు, లైన్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళి అటు పక్కన వీళ్ళకి అబ్జర్వ్ చేసుకున్నారని చెప్పడం అటువంటిది చేశాడు ఆయన. కాబట్టి చాలా పెద్ద స్ట్రాంగ్ సిగ్నలింగ్ వెళ్ళింది. మనము వాళ్ళకి మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వబోతున్నాం మనము, తర్వాత వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వబోతున్నాం మనం. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ, ఇంటగ్రేట్ చేయగలిగిన టెక్నాలజీ మనం చూపించాం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని కూడా వాళ్ళు ఇవ్వడానికి మనం సిద్ధపడు. సో అందుకని ఈ విజిట్ అన్నది చిన్న దేశం సైప్రస్, చాలా చిన్న దేశం, కానీ అంత కీలకం. రెండవది, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే G20 సమ్మిట్, భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్ లో సంతకాలు అయినాయో అవి ఆ ప్రయాణం ఏదైతుందో సైప్రస్ గుండా వెళ్తుంది.
ఇక్కడ నుంచి ముంబై నుంచి తీసుకువెళ్ళి దుబాయ్లో అది హ్యాండ్ ఓవర్ చేస్తే, దుబాయ్ నుంచి ట్రైన్ లో తీసుకొని వెళ్ళి అది హైఫా పోర్ట్ లో హ్యాండ్ ఓవర్ చేస్తే, అంటే అక్కడి నుంచి యుఏఈ నుంచి సౌదీ నుంచి బహుశా మనకు జార్డన్ లేకపోతే ఈ దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళి ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ లో వదిలిపెడితే, హైఫా పోర్ట్ లో అదానీ పోర్ట్ కదా హైఫాది, అక్కడ షిప్పుల్లోకి ఎక్కిస్తే సైప్రస్ కి వెళ్ళి సైప్రస్ నుంచి గ్రీస్ కో ఇటలీకో వెళ్తాయి. కాబట్టి ఈ యొక్క ఆల్టర్నేట్ సప్లై చైన్ లో సైప్రస్ చాలా కీలకం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ రియాక్షన్ టర్కీ నుంచి వచ్చింది. ఎందుకంటే టర్కీ ఇంతకాలము ఏషియా తర్వాత యూరోప్ మధ్యలో మేమే ఉన్నాము ట్రాన్సిట్ పాయింట్, మమ్మల్ని దాటుకునే మీరు యూరోప్ వెళ్ళాలి అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకు ఉండేది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ టర్కీనే కొంత భాగం యూరోప్ లో ఉంది, కొంత భాగం ఏషియాలో. కాన్స్టంటినోపుల్ అన్న ఊరు సగం యూరోప్ లో ఉంటుంది, సగం ఏషియాలో ఉంటుంది. దాన్నే వీళ్ళు ఇస్లామీకరణ చేసి దానికి ఇస్తాన్బుల్ అని పేరు పెట్టారు. సో ఇస్తాన్బుల్ అన్నది చిన్న ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఒక కెనాల్ లాగా ఉంటుంది. అది బాస్ఫరస్ ఇది అంటారు. మనకు బ్లాక్ సీ నుంచి మనకు మెడిటరేనియన్ సీకి వెళ్ళేటువంటి కనెక్షన్ ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ నీటికి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ కూడా ఇస్తాన్బుల్ ఉంటుంది. అది టర్కీ అధీనంలో ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు యూరోప్కి వెళ్ళాలంటే ఏషియా నుంచి మేము మధ్యలో ఉన్నాము అన్నటువంటి అభిప్రాయం. వాళ్ళని కంప్లీట్ గా సర్కమెంట్ చేసి మనం ఈ మిడిల్ ఈస్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఎలాగైతే పాకిస్తాన్ ఏమనుకుంది, మమ్మల్ని వదిలింది మీరు సెంట్రల్ ఏషియాకి వెళ్ళలేరు అని వాళ్ళు అనుకున్నారో, వాళ్ళని పక్కన పెట్టేసి మనం చాబహార్ ఎలాగైతే పెట్టుకున్నామో అలా దీన్ని ఆల్టర్నేట్ పెట్టుకున్నాం. అందుకని ఫస్ట్ రియాక్షన్ టర్కీ నుంచి వచ్చింది. ప్లస్ మన ఆపరేషన్ సింధూర్లో టర్కీ మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, పాకిస్తాన్కి డ్రోన్స్ ఇవన్నీ సప్లై చేయడం చూసాము. కాబట్టి సైప్రస్ విజిట్ అనేది చాలా స్ట్రాటజిక్ మెసేజ్ మనకు కన్వే చేసింది. నెక్స్ట్ G7కి వెళ్ళారు. G7 లో కూడా ఖలిస్తానీలు ఏదో గొడవ పెడతారు, ఎంబరాస్ చేస్తారు, ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రావచ్చేమో అని అందరూ అనుకున్నారు. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మార్క్ కార్నీ గెలిచిన తర్వాత అతని క్యాబినెట్ లో గతంలో ట్రూడో క్యాబినెట్ లో ఉన్నటువంటి ఖలిస్తానీ మూకలందరినీ పక్కన పెట్టాడు. ఖలిస్తానీలు ఒక్కరు కూడా లేదు. నాన్ ఖలిస్తానీ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళని పెట్టుకున్నాడు. ఒక్కడే ఒక జూనియర్ మినిస్టర్ ఖలిస్తానీ సపోర్ట్ ఒకతను ఉన్నాడు, మిగతా అందరినీ పక్కన పెట్టాడు. ఖలిస్తానీలు కంప్లీట్ గా వర్చస్సు లేకుండా, వాళ్ళతో ఏం సంబంధం లేకుండా పక్కన పెట్టాడు. ప్లస్ వాళ్ళ మీద డ్రగ్ రైడ్స్ జరిగినాయి. వీళ్ళు డ్రగ్స్ పట్టుబడ్డారు, వాళ్ళ డ్రగ్స్ అన్ని పట్టుబడి చాలా మందిని అరెస్ట్ చేశారు. ప్లస్ వాళ్ళ రిపోర్ట్స్ ఇప్పుడు సడన్ గా వేరేలాగా వస్తున్నాయి రిపోర్ట్స్. అవును వీళ్ళు డ్రగ్స్ అంతా బిజినెస్ చేస్తున్నారు ఖలిస్తానీస్, ఆ పైసల్ని వాళ్ళు భారత వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు వాడుతున్నారు, దానిని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం వాడుతున్నారు అని రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఇది చాలా డిఫరెంట్. జస్టిన్ ట్రూడో హయాంలో జరిగిన రిపోర్ట్స్ కిను ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ కి చాలా డిఫరెంట్ గా. అందుకని భారతదేశానికి సిగ్నలింగ్ వచ్చింది ఆల్రెడీ అక్కడి నుంచి. అందుకనే వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న చర్చలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ ఖలిస్తానీని వాడు కంట్రోల్ చేయాలి. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ భారతదేశానికి కూడా. అక్కడ వెళ్ళి అఫ్ కోర్స్ రెండు దేశాలు మళ్ళీ కమిషనర్స్ ఇద్దరిని అపాయింట్ చేసుకుందామని నిర్ణయించారు. సో అందుకని ఒక విధమైనటువంటి మనకు పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. ఖలిస్తానీ యొక్క మూక సపోర్టర్ బేస్ ని మనం ఎదురు దెబ్బ కొట్టగలిగాం. మనం ఈవెన్ కెనడాలో కూడా మనం దెబ్బ కొట్టగలిగాం. అఫ్ కోర్స్ కెనడా భావజాలం మొత్తం ఖలిస్తానీ వ్యతిరేకంగా అయిపోయింది, భారతదేశానికి మైత్రి ఉంటుంది మనం అనుకోక్కర్లేదు, ఉంటుంది అక్కడ, ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇది మేజర్ స్టెప్. ఈ రోజు ఓపెన్ గా వాళ్ళు ఖలిస్తానీలో టెర్రరిస్టులు ఉన్నారు, టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నారు, డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారు, భారత వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు ఈ డ్రగ్ మనీ తోటి, అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అని అఫీషియల్ గా కెనడా ఒప్పుకుంది అంటే కనుక ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. మనకి వాళ్ళకి తెలిసిన గతంలో దాన్ని దాచిపెట్టేవారు. కాబట్టి ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ప్లస్ G7 సమ్మిట్ ఆఫ్ కోర్స్ అది మోదీ గారిని పిలవకపోతే కనుక G7 సమ్మిట్ కి అర్థమే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క ఇబ్బందికరమైన విషయం మనకి ఏం జరిగిందంటే వాళ్ళ జాయింట్ కమ్యూనిటీ ఈ G7 దేశాలు అందరూ కలిసి సంతకం పెట్టిన దాంట్లో ట్రాన్స్ నేషనల్ టార్గెటింగ్ కిల్లింగ్స్ షుడ్ బి కండెమ్డ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ దాన్ని ఇష్యూ చేస్తారు. మనం చూసాం అది. అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా మీరు టార్గెట్ చేసి చంపడం అన్నది ప్రభుత్వాలు చేస్తే కనుక అది చాలా తక్కువ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఎక్కడో సటిల్ గా భారతదేశం వచ్చి కెనడాలో నిజ్జర్ని వీళ్ళని చంపుతోంది అన్నటువంటి ఒక వాసన మనకు దొరుకుతుంది అక్కడ. మిగతా ఉంది చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ ఏదో పాకిస్తాన్ వచ్చి మన దేశంలో కొట్టడం తప్పను, లేకపోతే ఇంకెవరో వెళ్ళి ఇంకేదో దేశంలో చైనా వెళ్ళి కొట్టడం, ఇటువంటివన్నీ మనకు ఓవరాల్ గా కనిపించినా కానీ కూడా దాంట్లో ఎక్కడో కెనడాకి సంబంధించి ఒక భారతదేశం యాంగిల్ కూడా మనకు కనిపిస్తుంది. అదొకటి కొద్దిగా నెగిటివ్ నాకు అనిపించింది. బట్ ఫైన్, దట్స్ ఓకే. ఇట్లాంటి కమ్యూనిక్స్ లో కమ్యూనిక్ వల్ల మన అయ్యేదేం లేదు, పోయేదేం లేదు.
ఎందుకంటే వాళ్ళందరికీ మనకు కావాలి. కెనడాకి అవసరం లేకపోయినా మిగతా దేశాలందరికీ భారతదేశం కావాలి. వాళ్ళ యొక్క ఒత్తిడి వల్లనే మార్కర్ని మోదీ గారిని వెళ్ళవలసి వచ్చింది. సరే, డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ మనకు తెలిసిన విషయం. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే చాలా మాస్టర్ స్ట్రోక్, నా అంత తెలివైన వాడు ఇంకెవడు లేడు, మోదీని చూడు ఇప్పుడు పిలుస్తాను నేను, వై డోంట్ యూ డ్రాప్ బై అన్నాడు. ఏదో పెద్ద మన పక్కింటి వాడు వెళ్తుంటే ఒకసారి మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపో అన్నట్టు నేను వచ్చేస్తాడు. రాగానే సడన్ గా నా వైట్ హౌస్ రాగానే టేబుల్ మీద అసీం మునీర్ కూడా ఉంటాడు, మోదీ కూడా ఉంటాడు, ఇద్దరిని కూర్చోబెట్టి నేను మైత్రి చేసేస్తాను, నాకు నోబెల్ ప్రైజ్ వచ్చేస్తున్నా అంటున్నాడు. మోదీ గారు అంత ఈజీగా ట్రాప్ లో పడేవాడు ఆయన. చాలా పనులు ఉన్నాయి నాకు, తర్వాత నేను మనకు క్వాడ్ సమ్మిట్ లో కలుద్దాం, భారతదేశానికి రా నువ్వు కలుద్దాంలే. సో ప్లస్ క్రొయేషియాకి వెళ్ళారు. క్రొయేషియాకి వెళ్ళారు. కరెక్ట్. అంటే డొనాల్డ్ ట్రంప్ కాల్ గురించి చెప్తున్నాను. డొనాల్డ్ ట్రంప్ కాల్ అది అంటే అంత ఒక సూపర్ పవర్ ఇన్వైట్ చేస్తే నేను రాను అని చెప్పగలిగిన ఎంతమందికి దమ్ముంటాయి. సో అది ఇట్స్ మేజర్ అచీవ్మెంట్. సెకండ్, డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశారు. మీకు మాకు ఎటువంటి చర్చలు జరగలేదు సీజ్ ఫైర్ గురించి, ట్రేడ్ గురించి అస్సలు దానికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్లో అఫీషియల్ గా చెప్పారంటే ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి. కాంగ్రెస్ ఏమో ఇక్కడ ఏదో అంటుంది, అన్నిసార్లు క్లెయిమ్ చేశాడు, 11 సార్లు క్లెయిమ్ చేశాడు, 12 సార్లు క్లెయిమ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి మోదీ ఏం చెప్తున్నాడు, మోదీ మోకరిల్లాడు, అయిపోయింది, సరెండర్ అయిపోయాడు, సరెండర్ మోదీ ట్రంప్ చెప్పింది నమ్ముతాం కానీ, ట్రంప్ చెప్పింది నమ్ముతాము, అసీం మునీర్ చెప్పింది నమ్ముతాము, షెహబాజ్ షరీఫ్ చెప్పింది నమ్ముతాము, ఆఖరికి మావోలు చైనా వాళ్ళు చెప్పిన నమ్ముతాం కానీ మోదీ చెప్తే మాత్రం నమ్మం. ఆర్ఎస్ఎస్ మోదీ బీజేపీ చెప్తే మాత్రం నమ్మం. కరెక్ట్ కరెక్ట్. మరి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా ఫోన్ లో మోదీ మొహం మీద చెప్పింది కూడా మనం నమ్మం. ఇంకేం చేస్తాం దానికి. ఎనీవే దట్స్ వే ఇట్ ఇస్. దెన్ ఆఫ్ కోర్స్ క్రొయేషియా వెళ్ళారు. క్రొయేషియా కూడా చాలా కీలకం, ఎందుకంటే అది ఈస్ట్ యూరోప్ లో మనకు, ఇన్ఫాక్ట్ వెస్టర్న్ యూరోప్ మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఈస్టర్న్ యూరోప్ లో మన ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం క్రొయేషియాలో ఎస్పెషల్లీ కొసోవోని మనం ఇంతవరకు కూడా మనం వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్. అమెరికా వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు కానీ కొసోవోని మనం రికగ్నైజ్ చేయలేదు. క్రొయేషియా గతంలో మనకు తెలుసు యుగస్లావియా అన్న దేశం ఉన్నప్పుడు మనకు నాన్ అలయన్స్ దీంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అంత చిన్న దేశంలో కూడా మనం ఈ కాంటాక్ట్స్ పెట్టుకుంటాం. సో ఈస్టర్న్ యూరోప్ లో మనం ఒక సీరియస్ ప్లేయర్ గా ఎదుగుతున్నాం. ఎందుకంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మనం ఏదో విధంగా కౌంటర్ చేయాలి, వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇవి ఎన్నో విషయాలలో వెస్టర్న్ యూరోప్ కి ఈస్టర్న్ యూరోప్ కి చాలా తేడా ఉంది. సో వెస్టర్న్ యూరోప్ యొక్క కంట్రోల్ నుంచి వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వడం, అలాగే చైనా నుంచి వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయం ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా యాంగిల్స్ దాంట్లో మనం చూసి క్రొయేషియాకి ఆయన వెళ్ళడం జరిగింది. అది సో ఈ ట్రిప్ అంతా కూడా చాలా స్ట్రాటజిక్ గా చేశారు ఆయన. స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ కావచ్చు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మోదీ గారు ఆయన మించినటువంటి డిప్లొమాట్ ఈరోజు లేరు. 11 ఏళ్ళు ఆయనకు అంత అనుభవం ఉంది కాబట్టి. ఇంకా G7 లో చూస్తే కనుక మోదీ గారు 2014 నుంచి ఇంతవరకు ఆయన ఎన్ని G7 అటెండ్ అయ్యారు, అన్ని G7 సమ్మిట్స్ లో ఈయన ఒకరే దేశాధినేత. ఆయన మారనటువంటి దేశం భారతదేశం. మిగతా వాళ్ళందరూ 3, 4, 8 మంది ప్రైమ్ మినిస్టర్లు మారిన దేశాలు కూడా. సో అమెరికాలో కూడా 3 ప్రెసిడెంట్స్ మారారు. యూకేలో చెప్పనే అక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళు రివాల్వింగ్ డోర్ అంటారు కదా, ఒకరు పోయారు, తెరిసా మే పోతే ఇంకెవరో, బోరిస్ జాన్సన్ వస్తే ఇంకెవరో వస్తే కనుక రిషి సునాక్ వస్తే ఇవన్నీ మారుతూనే ఉన్నాయి. కాబట్టి అంత స్టేబుల్ గా ఉన్న దేశం భారతదేశం. కాబట్టి చాలా ఇట్స్ వెరీ స్ట్రాటజికల్లీ పెద్ద భారతదేశానికి సక్సెస్ కింద మనం భావించాలి. ఎస్, ఇక మనం అసలు విషయంలోకి వద్దాం. డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ పిచ్చి పట్టుకున్నట్టుగా ఉంది. సో నోబెల్ పీస్ ప్రైజ్ నాకేమి ఇస్తారా, నాకేమి ఇవ్వరు కదా, నేను ఇండియాకు పాకిస్తాన్కు మధ్య రాజీ చేశాను, లేకపోతే అటు రష్యా ఉక్రెయిన్ మధ్య నేనే చేశాను, ఇంకోటి ఏదో చేశాను, అన్ని ప్లేసుల్లో నేనే వాళ్ళ అసలు యుద్ధాలు జరగకుండా ఆపుతున్నాను, నాకేమైనా నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని చెప్పి ట్వీట్ చేశాడు. ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. సో దానికి సంబంధించిన అంశం నడుస్తోంది. ఇంకోవైపు అసీం మునీర్తో లంచ్ చేశారు. అండ్ అసీం మునీర్తో లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపోజ్ చేస్తున్న పరిస్థితి. సో ఇది విడ్డూరంగా ఉంది నిజానికి. అసలు యాక్చువల్లీ అసలు ఎంత విడ్డూరమో ఇక చెప్పడానికి కూడా లేదు. ఒకసారి చెప్పరా, ఒకసారి మీరు మీ విశ్లేషణ వినాలనుంది. కరెక్ట్. డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా ఒక సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్. ఆయన తన తప్ప, తన అహం తప్ప ఇంకేమీ ఆయన కనిపించట్లేదు. ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఆయనకి, దీని తర్వాత ఆయన గెలవడం కూడా ఏమీ లేదు. ఇంకా ఈ టర్మ్ లో ఏం చేసినా ఇప్పుడే చేయాలి, దీని తర్వాత ఇంకా ఆయనకు ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చేయాలి.
ఆయన చాలా కాలంగా చెప్తున్నాడు ఒబామాకి అసలు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు, అదే నోబెల్ ప్రైజ్ కి అర్హతనే లేదు అతనికి. ఇన్ని యుద్ధాలు చేశాడు, ఇన్ని వేల మందిని చంపాడు, ఇంత డీప్ స్టేట్ యొక్క అజెండా అంతా ముందుకు తీసుకెళ్లాడు, కాబట్టి అతనికి మీరు ఇచ్చారు. అతనికంటే నేను చాలా గొప్ప విషయాలు చేశాను, ఎన్నో యుద్ధాలు ఆపాను, ఎన్నో యుద్ధాల నుంచి తప్పించాను అమెరికన్ ట్రూప్స్ ని, ప్లస్ యుద్ధాలు జరగకుండా నేను ఆపాను, కాబట్టి నాకు రాకపోతే ఎవరికి రావాలి అని ఒక దీంట్లో పట్టుకున్నాడు. నోబెల్ ప్రైజ్ పిచ్చి పట్టుకుంది ఆయనకి, నన్ను ఎవరు అక్నాలెడ్జ్ చేయాలి. ఆయనే అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ భారతదేశం మాట్లాడుకొని ఏదో నిర్ణయించుకున్నారని కూడా చెప్పిన ఒక వ్యక్తి. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్మెంట్ లోనే, నేను ఆపానని చెప్పిన స్టేట్మెంట్ లోనే, దే ఆర్ టూ స్మార్ట్ పీపుల్ సాట్ అండ్ డిసైడ్ అని చెప్పాడు. వెరీ స్మార్ట్ పీపుల్, దే డిసైడెడ్ టు స్టాప్ దిస్ వార్ అని ఆయన చెప్పాడు. ఆ స్టేట్మెంట్ అని చెప్పాడు. మళ్ళీ కింద కోసం మేరకు యాడ్ చేశాడు, నేను ఆపాను అంటాడు. కాబట్టి ఆయన ఎవరు నమ్ముతాడు? అసలు పెద్ద జోక్ తయారైపోయింది. కాబట్టి వాళ్ళ దేశంలో ఎవరు నమ్మట్లేదు, నోబెల్ కమిటీకి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు దాన్ని? అందుకని ఎంతో ఒక డ్రామా తప్పితే ఇంకే. పాకిస్తాన్ ఏంటో ఆపర్చునిటీ, వాళ్ళకి అర్థం అయిపోయింది ఈయన ఎక్కడ బోల్తా పడతాడో అర్థం అయిపోయింది, ఈయన వీక్నెస్ ఏంటో పట్టుకున్నారు. అందుకని దాన్ని ఆఫీషియల్ గా వాళ్ళు నామినేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే చూడు, పాకిస్తాన్ ఎంత గొప్ప దేశం చూడు, నన్ను నోబెల్ లారెట్ గా రికగ్నైజ్ చేసింది, నా యొక్క గొప్పతనాన్ని రికగ్నైజ్ చేసిన ఏకైక దేశం పాకిస్తాన్ అని చెప్పి ఉబ్బి తప్పిపోతున్నాడు ఆయన. సో అది వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. సో అదొక స్ట్రాటజీగా వాళ్ళు నామినేట్ చేశారు, కానీ అంతకు మించి ఏమీ లేదు. కానీ అసీం మునీర్ ని పిలిచి చాలా ఇష్యూస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇంకా అసీం మునీర్ పాకిస్తాన్కి రాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా నుంచి ఇంతవరకు ఇంకా పాకిస్తాన్ తిరిగి రాదు. పాకిస్తాన్ లో ఆల్రెడీ అసీం మునీర్కి వ్యతిరేకంగా చాలా నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ బేసిక్ గా మనం చూస్తే కనుక బలూచిస్తాన్ లోను, తర్వాత మనకు సింధ్ ప్రాంతంలోను కొన్ని ఎయిర్పోర్ట్స్ అమెరికాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఒప్పుకున్నాడు. ప్లస్ చాలా రిపోర్ట్స్ మనకి ఏమొస్తున్నాయంటే, వీళ్ళ ఐఆర్జిసి కమాండర్స్ కి అసీం మునీర్ వాచ్లు ఇచ్చాడు ఆయన. ఆ వాచ్ల ఆధారంగానే వీళ్ళు ట్రాకింగ్ చేసి ఇజ్రాయెల్ మనల్ని కొట్టింది అని మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఎక్కడో అమెరికన్ ఎజెండాని అసీం మునీర్ ముందుకు తీసుకెళ్తున్నట్టు ఒక మెసేజింగ్ వెళ్తుంది. ప్లస్ అమ్ముడు పోయాడు అమెరికాకు, కాబట్టి మన బేసెస్ అని వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఇమ్రాన్ ఖాన్ సమర్థించే వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అఫీషియల్ గా నేను ససేమిరా ఎప్పుడు కూడా అమెరికన్ బేసెస్ ఒప్పుకోను అని చాలా స్పష్టంగా చెప్పాడు. నెవర్ విల్ ఐ అగ్రీ ఫర్ దాట్ అని చాలా స్పష్టంగా చెప్పాడు ఇమ్రాన్. సో ఇస్తాడా లేదా వేరే విషయం, కానీ అఫీషియల్ గా అయితే చాలా టఫ్ గా స్టేట్మెంట్ తీసుకున్నాడు. అసీం మునీర్ వీళ్ళకి బేసెస్ ఇచ్చాడు అని తెలియగానే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఏం చేస్తారంటే, వీడు దేశద్రోహి, వీడు అమ్ముడు పోయాడు, కాబట్టి ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ రిలీజ్ చేయాలని వాళ్ళ నేరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అందుకని అక్కడ అఫ్ కోర్స్ ఆర్మీ కంట్రోల్ చేస్తుంది, కాబట్టి ఆర్మీలో ఏమైనా ఎక్కువ అయితే కానీ అతను ఎవరు టచ్ చేయలేరు. బట్ అదర్వైజ్ అమెరికా మొత్తం అతనికి ఏం చెప్పాలో చెప్పేసింది. లంచ్ మీటింగ్ కి, డిప్లొమసీలో లంచ్ మీటింగ్ కి పెద్ద ఇదే ఉండదు, అంటే ప్రైవేట్ మీటింగ్, అఫీషియల్ మీటింగ్ కాదు. ఎందుకంటే అఫీషియల్ గా మాట్లాడాలంటే షాబాజ్ షరీఫ్ పిలవాలి. షాబాజ్ షరీఫ్ ఆ దేశానికి ప్రధానమంత్రి. ప్రధానమంత్రిని పిలవకుండా ఆర్మీ చీఫ్ ని పిలిచారంటే దాని అర్థం ఏంటి? ఒకటి మెసేజింగ్, ప్రధానమంత్రికి ఏమి సీన్ లేదు అక్కడ అని ఓపెన్ గా చెప్తుంది. రెండు, ఆర్మీ చీఫ్ ని పిలిచి డైరెక్ట్ గా మీటింగ్ పెడితే కనుక ప్రెసిడెంట్ ఇతను బరాబరి ఒకే సమానంగా ఉన్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్తుంది. అందుకనే లంచ్కి పిలిచారు, ఏదో ఫ్రెండ్ పిలిచినట్టు లంచ్ పిలిచి మాట్లాడినట్టు పంపించారు. అంటే డిప్లొమాటికలీ లంచ్ మీటింగ్స్ అన్నది దానికి లెక్కగా రావాలి. కానీ వీళ్ళు అఫ్ కోర్స్ ఉబ్బి తప్పిపోయి మేము చాలా చూడు డొనాల్డ్ ట్రంప్ మమ్మల్ని పిలిచాడు అని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ చాలా స్పష్టంగా ఇరాన్ వ్యతిరేకంగా మీరు మాకు పనిచేయాలి, ప్లస్ మా న్యూక్లియర్ అసెట్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సురక్షితంగా ఉంచాలి, దాన్ని ఎలా ఇండియన్ అటాక్స్ అవ్వకుండా మీరు ఎలా ఆపాలి, ఇండియాతో మళ్ళీ పెట్టుకోకండి, మీరు పెట్టుకున్నారంటే మాకు ఇబ్బంది వస్తుంది, ఇటువంటివన్నీ కూడా డైరెక్ట్ గా అసీం మునీర్కే చెప్పారు. ఎవరు చెప్పినా లాభం లేదు కాబట్టి డైరెక్ట్ గా అతను చెప్పారు. సో నా సస్పెషన్ ఏంటంటే, పాకిస్తాన్ లో కూడా డీప్ స్టేట్, పాకిస్తానీ డీప్ స్టేట్ అసీం మునీర్ మీద ఏమైనా టార్గెట్ పెడుతుందా రాబోయే కొన్ని రోజుల్లో అని ఒక డౌట్ నాకు ఉన్నది. చూద్దాం. ఎందుకంటే అమెరికాకి కంప్లీట్ గా అమ్ముడు పోతే కనుక చైనా ఊరుకోదు కదా, చైనా విల్ కౌంటర్ అటాక్. కాబట్టి చైనా అక్కడ ఏదో చేస్తుంది అని నాకు అనుమానం వస్తుంది. సో లెట్ us వాచ్. సరిగ్గా ఈ వారం గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి పెడతాము. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి, నిజానికి G7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాశ్చాత్య దేశాల హిపోక్రసీని ఎక్స్పోజ్ చేశారు ఆల్మోస్ట్. నిజానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి చదువుతాను. సర్టెన్ కంట్రీస్ సపోర్ట్ టెర్రరిస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఫారెన్ పాలసీ, దే ఆఫర్ పొలిటికల్, ఐడియాలజికల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు దెమ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి కెనడా గడ్డ మీద కూర్చొని
కెనడాలోనే ఉండి అక్కడే మాట్లాడడం అంటే అది ఖలిస్తానీల గురించి మాట్లాడడము అండ్ ఈవెన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న వైఖరుల గురించి చాలా స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా కనబడుతోంది. అండ్ నిజానికి యుఎస్ కి డైరెక్ట్ గానే చురకలు అంటించినట్టుగానే మనం చూడాలి. సో ఒకసారి ఈ హిపోక్రసీని మోదీ ఎక్స్పోజ్ చేసిన విధానం గురించి ఒకసారి చెప్తారా? కరెక్ట్, మొత్తం వెస్ట్ ని ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు సడన్ గా జోలానీని ఎందుకు వీళ్ళందరూ వెనకేసుకొస్తున్నారు? ప్రతి దేశం ఫండింగ్ ఎందుకు ఇస్తున్నారు? ప్రతి దేశం అతనితో కలవడానికి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాడు? సూట్లు వేసేసుకున్న టెర్రరిస్ట్ కదా అతను. సడన్ గా ఇప్పుడు గన్ పక్కన పెట్టి సూట్ వేసుకోగానే మీరు అందరూ కౌలించేసుకుంటున్నారు, అతన్ని మీ డిప్లొమాటిక్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నారు. అతని యొక్క అస్తిత్వం ఏంటి? ఒక టెర్రరిస్ట్. అతన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? అసీం మునీర్ ని మీరు లంచ్ పిలుస్తారు. అసీం మునీర్ ఎవరు? అతను ఒక టెర్రరిస్ట్. పహల్గాం ఘటనకి ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి అసీం మునీర్. అతన్ని మీరు మొన్ననే పహల్గాం ఘటన జరిగి 2-3 నెలలు అవ్వలేదు ఇంకా, అప్పుడే మీరు అతన్ని పిలిచి అంత పెద్ద వైట్ హౌస్ లోనే మీరు అతన్ని లంచ్ ఇవ్వడం అనేది దాని సంకేతం ఏంటి? అంటే టెర్రరిస్టులకి మీరు ప్రోత్సాహిస్తున్నారు, కానీ వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు టెర్రరిస్టులు కాదా? వాళ్ళు ఇంకో దేశంలో ఏమి అరాచకం చేసినా, ఎవరిని చంపినా, ఏం చేసినా వాళ్ళు ఆ దేశానికి టెర్రరిస్ట్ అయినా కానీ మీకు టెర్రరిస్టులు కాదా? జొలానీ కేసు అయితే మరీ దారుణం. అఫీషియల్ గా అమెరికానే అతని టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసినటువంటి అమెరికా సడన్ గా అతనితోటి మైత్రి పెట్టుకోవడం, అతన్ని టెర్రరిస్ట్ లిస్ట్ నుంచి తీసేయడం, డొనాల్డ్ ట్రంపే కలవడం, ఇవన్నీ చూసాం. కాబట్టి అదే మోదీ గారు ఎక్స్పోజ్ చేశారు. ఎంత హిపోక్రాట్స్ వెస్ట్. వాళ్ళు ఎవరిని టెర్రరిస్ట్ నిర్ణయిస్తే వాడు టెర్రరిస్ట్. వీడు టెర్రరిస్ట్ కాదు అని రేపు పొద్దున్న నిద్ర లేచాక వాడు వీడు టెర్రరిస్ట్ కాదు అంటే మనం అందరం గంగిరెద్దులా తల ఊపాలి. సో వాడు డిసైడ్ చేశాడు కాబట్టి. అందుకనే మనకి సెగ్మెంట్ దానికోసమే పెట్టాం. ప్రతి వారం మనం వద్దనుకున్న మనకి ఇన్ఫర్మేషన్ ఇటువంటి వీళ్ళ హిపోక్రసీ మనకు దొరుకుతుంది. ఎవడు మనకి ఇబ్బంది లేదు. అంత హిపోక్రాట్స్ వీళ్ళు వెస్టర్న్ సివిలైజేషన్ ఎక్స్పోజ్ అవుతున్నారు. గతంలో ఏంటంటే వాళ్ళని ఛాలెంజ్ చేసేవాడు ఎవరు లేకుండా. ఇప్పుడు భారతదేశం దానికి కౌంటర్ ఇస్తుంది. మోదీ గారు కెనడా గడ్డలోనే ఉండి ఖలిస్తానీలకి పాకిస్తానీలకి మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు చూడండి అని చెప్పడం. పాకిస్తాన్ ఏమో అక్కడ ఐఎస్ఐ వాళ్ళ ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అవుతుంది, ప్లస్ అక్కడ ఉన్నటువంటి బలుచి యాక్టివిస్ట్ ని చంపుతోంది అక్కడికి వెళ్ళి. కానీ దాని గురించి వీళ్ళేం, ఒక టెర్రరిస్ట్ చచ్చిపోతే మాత్రం భారతదేశం ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యింది. ఒక్కొక్క వెస్టర్న్ దేశం ఒక హిపోక్రసీ అంతా కూడా ఎక్స్పోజ్ చేస్తుంది. అలాగే జయశంకర్ గారు ఎన్నిసార్లు ఎక్స్పోజ్ చేశారో మనం గ్లోబల్ రౌండప్ లో చాలా సార్లు కవర్ చేశాం. సో కాబట్టి మనం ఈ సెగ్మెంట్ పెట్టిందే వెస్టర్న్ హిపోక్రసీ. వాళ్ళు ఎలా ద్వంద్వ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ ద్వంద్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాం. మోదీ గారు చాలా అద్భుతంగా వీళ్ళని అక్కడ కెనడా గడ్డ మీదే వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం చాలా అద్భుతమైన విషయం. నెక్స్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి పెడదాము. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయి, క్షీణిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఇది నిజంగా చాలా దారుణం సార్. మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాము బేసికల్లీ వోక్ కల్చర్ గురించి. అండ్ ఈ ఎల్జీబీటీక్యూని సరే ఎవరికైనా సరే నిజానికి ఈ థర్డ్ జెండర్ కి సంబంధించినటువంటి ఏవైనా ఉన్నాయి అని అంటే కనుక బయాలజికల్ సమస్యనో సైకలాజికల్ సమస్యనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఉంటే ఉండవచ్చు, కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడము, దాన్ని విపరీతంగా ప్రచారం చేయడము, ఆ ప్రచారం చేసి ఏమీ లేని వాళ్ళని కూడా చిన్నపిల్లలను కూడా దానికి ప్రభావితం చేయడము అనేది మేజర్ గా ఎక్కువ అవుతోంది అనేది కదా అసలు క్వశ్చన్. కానీ ఇప్పుడు ఆరెగన్ స్కూల్లో ఇప్పుడు నిజానికి ఈ ఎల్జీబీటీక్యూకి సంబంధించిన ఒక వీక్ ని సెలబ్రేట్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సెలబ్రేట్ చేసుకోవాలి, పిల్లలు కూడా అట్లాంటి బట్టలు వేసుకొని రావాలి, కలర్ఫుల్ బట్టలు, లేకపోతే ఎల్జీబీటీక్యూని సమర్థిస్తూ ఉండే బట్టలు, అందులో హీరోస్ అంట, ఇంకోటట ఒక వేడుకలాగా, ఇంకా చెప్పాలంటే అదేదో ఒక తప్పనిసరి అంశం లాగా మార్చే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సార్. యాక్చువల్లీ నిజంగా ఎంత చాలా మనకు దారుణమైన పరిస్థితి ఇది. దీన్ని ఏమనాలో కూడా మనకు అర్థం కాదు. చిన్న చిన్న పిల్లల మనసుల్ని వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారో, వాడిని ఎలా ఈ యొక్క నరకపు కూపంలోకి తోస్తున్నారో ఈ ఎపిసోడ్ కంటే మనకి ఇంకేం అక్కర్లేదు. ఒరెగాన్ స్టేట్ లో ఉన్నటువంటి యూజీన్ స్కూల్ అన్న డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక డ్రాగ్ క్వీన్ వీక్ అని పెట్టారు. డ్రాగ్ క్వీన్ అంటే కనుక ఈ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని, మగవాళ్ళు ఆడబట్టలు వేసుకొని, లిప్స్టిక్లు వేసుకొని, ఆడవాళ్ళు ఏమో ఇంకేదో బట్టలు వేసుకొని ఇలా పిచ్చి పిచ్చిగా రావడం అన్నది, దాన్ని సెలబ్రేట్ చేద్దాము అని పేరు పెట్టారు. గతంలో ఎల్జీబీటీక్యూ అని ఉండేది, దాన్ని ఎల్జీబీటీక్యూ ప్లస్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంకా ముందర తీసుకెళ్లారు. దాన్ని ఎల్జీబీటీక్యూ2SIA ఇన్ని పెట్టారు, IA ప్లస్ పెట్టారు.
అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వియర్, టూ స్పిరిట్, ఇంటర్సెక్స్, అసెక్షువల్ అండ్ అదర్స్. ఇంత చిన్న పిల్లలకి అవన్నీ చెప్పాలా? చిన్న పిల్లల్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఆ వయసులో వాళ్ళ బుర్రలు కానీ వీళ్ళు మార్చారంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఎలా తయారవుతున్న సమాజం ఏమవుతుంది? అది పెద్దవాళ్ళని ఎలాగో మార్చలేరు, పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మనసులు మారిపోయినాయి కాబట్టి. సో చిన్న పిల్లల్లో వాళ్ళు అటాక్ చేయడం మొదలు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఫెడరల్ ఫండింగ్ నేను ఇవ్వను, 2 జెండర్స్ ఉన్నాయి, మేల్ ఫీమేల్ తప్ప ఇంకేమీ లేవు, 3వ జెండర్ లేదు అని నిర్ణయించిన తర్వాత ఈ స్కూల్ అదే పనిగా ఇవన్నీ చేస్తాం. దాంట్లో ఇందాక నువ్వు అన్నట్టు ఇన్ని మల్టిపుల్ ఏవి ఉన్నాయి ఇవన్నీ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు క్యూర్ హీరో అంటే క్యూర్ ఎవరు అంటే నార్మల్ మనిషి కాకుండా భిన్నంగా ఆలోచించేటువంటి వ్యక్తిని మీ ఆలోచనలో హీరో ఎవరో వాళ్ళ దాంట్లో ఎవరో గేనో లెస్బియనో హీరోస్ స్పోర్ట్స్ మెన్ ఎవరో ఉంటారు. వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటూ మీరు వాళ్ళ వేషం వేసుకొని రండి. ఒకరోజు నల్ల డ్రెస్ వేసుకోండి. ఎందుకు ఆ నల్ల డ్రెస్? ఎందుకంటే ఈ ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాటం చేస్తూ చనిపోయిన వాళ్ళ రిమెంబర్స్. చిన్నపిల్లలకి ఏం తెలుసు అసలు? అటువంటి పిల్లల్ని వీళ్ళు పట్టుకొని వీళ్ళు ఇంత కిరాతకంగా వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, దీని అర్థం ఏంటి? సో అందుకని ఇది సమాజం కంప్లీట్ గా ఎంత విచ్ఛిన్నం అవుతుందో చూస్తున్నాం. ప్రైడ్ ఫ్లాగ్ ఫ్రైడే రోజు మీరు వాళ్ళది మన్ని అంటే మనకు ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి మనకు రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ అన్ని ఉంటాయి ఫ్లాగ్, అవి పెట్టుకొని రండి మీరు అందరూ. అంటే వాళ్ళ జెండర్ ఏంటో తెలియదు, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళు కూడా తెలియని చిన్న వయసులో ఇన్ని కాంప్లికేటెడ్ ఐడెంటిటీస్ ని వాళ్ళ బుర్రలో రుద్దడం అంటే దానికి ఏం కావాలి? అది స్కూల్లో పేరెంట్స్ చెప్పకుండా మీరు తయారయ్యారండి అని చెప్పడం అంటే ఇది మరి సమాజం ఎక్కడికి వెళ్తోంది? ఇది ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చేస్తే రాబోయే రోజుల్లో అంటే ఈ పిల్లలే రేపు పెద్ద సమాజం అవ్వబోతున్నారు. సో వీళ్ళు ఇంత వాళ్ళ ఐడెంటిటీకే వాళ్ళకు ప్రశ్నలు ఉండి వాళ్ళ ఐడెంటిటీ ఏంటో వాళ్ళకి తెలియక అస్తవ్యస్తమైన సమాజం తయారవుతాయి కనుక దీన్ని కంట్రోల్ చేయాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క డీప్ స్టేట్ అందామా, వాళ్ళని ఏమందాము, కల్చరల్ మార్క్సిస్ట్ అందామా, రాక్షసులు అందామా నాకు తెలియదు. అక్కడ ఏం జరిగినా కానీ కూడా కార్బన్ కాపీ భారతదేశంలో వస్తుంది. మన దేశంలో కూడా ఇవన్నీ కూడా క్రమేపీ స్కూళ్లలో ఆ ప్రోటోకాల్స్ అన్ని రాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ నువ్వు అబ్జర్వ్ చేసావు లేదో సాయి, మనకు క్రికెట్ లో గతంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అవార్డు డిక్లేర్ చేసావు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అక్కడ మగవాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఆడట్లేదు కదా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు? ఆడవాళ్ళ స్పోర్ట్స్ లో మీరు విమెన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పండి, ఏముంది? అది చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ కూడా అది వచ్చేసి ఆల్రెడీ. ప్లస్ చాలా రోజులు ఈవెన్ ఫెమినిస్ట్ ఉద్యమాల్లో కూడా వచ్చింది, చైర్మన్ ఉండొద్దు, చైర్ పర్సన్. బర్తింగ్ పేరెంట్, మదర్ అనకూడదు. సో చెత్త అంతా మన దేశంలో కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఒక ట్రాన్స్జెండర్ పర్సన్, మ్యాన్ అనాలో స్త్రీ అనాలో తెలియదు, నేను ట్రాన్స్జెండర్ ని, నేను ఉమెన్స్ క్రికెట్ లో ఆడడానికి నాకు పర్మిషన్ కావాలి అని చెప్పి బీసీసీఐకి ఐసీసీకి లెటర్ రాశాడు. పోనీ అదేమన్నదో నాకు తెలియదు. ట్రాన్స్జెండర్ అంటే ఇక్కడ కూడా స్పోర్ట్స్ లో భారతదేశంలో కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం రేపు. ఎందుకంటే ఐసీసీని కమాండ్ చేసేది బీసీసీఐ. రేపు బీసీసీఐ పర్మిట్ చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తాయి ఇంకవన్నీ కూడా ఉమెన్ స్పోర్ట్స్ లో. సో అందుకని ఎక్కడో అమెరికాలో జరుగుతోంది, ఎక్కడో ఒరిగాన్లో జరిగింది, మనకేంట్లే అని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ జరిగేవన్నీ కూడా భారతదేశంలో కూడా రాబోతున్నాయి. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గిరిధర్ గారు చాలా ఓపికగా చాలా విషయాలు విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 202వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.